శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురవే నమః. ములుగు శుభజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, మకర రాశిలో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, కుంభరాశిలో రాహువు, మీన రాశిలో శనేశ్వరుడు. ఈ వారం వచ్చే వారం ఒక్క చంద్రగ్రహం మినహాయించి గ్రహస్థితిలో ఏ మార్పు లేదు. 4 రాశులు పైన చంద్రుడు సంచారము. ఈ యొక్క పంచగ్రహ కూటమి మకర రాశిలో ఏర్పడుతున్నది. అతి ముఖ్యమైనటువంటి విషయాలలో మాత్రం నిదానంగా నిర్ణయం చేయండి. ఇది కర్మస్థానము. కర్మ ఫలితాలను అందుకునే అవకాశం ఉంటుంది. అంటే మంచి కావచ్చు, చెడు కావచ్చు. మన జాతకాల రీత్యా మనం ఈ సమయం సందర్భంలో మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అన్న విషయాలు తెలుస్తాయి. కానీ ముమ్మాటికి 3 మేలు జరిగే ఆస్కారము, అవకాశము ఉంది. దాన ధర్మాది కార్యక్రమాలు విశేషంగా చేయండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో పంచగ్రహ కూటమి కారణం చేత ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి మంచి పరిణామాలు, జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి తృతీయ స్థానంలో గురువు, పంచమ స్థానంలో కేతువు, దశమ స్థానంలో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, లాభస్థానంలో రాహువు, వ్యయ స్థానంలో శనేశ్వరుడు. ఈ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మకర రాశిలో ఉచ్చస్థితి పొందుతారు. పంచమాధిపతి రవి, చతుర్థాధిపతి చంద్రుడు, ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు, తృతీయ షష్టమాధిపతి బుధుడు. వీళ్ళందరూ కూడా ఉద్యోగ స్థానంలో, కర్మస్థానంలో ఈ రాశికి ఉన్నందువలన ఉద్యోగరీత్యా మంచి మార్పులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాల వలన, చేసే కార్యక్రమాల వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉదాహరణకి ఎవరో టీమ్మేట్స్ సరిగ్గా పనిచేయడం లేదు, బద్దకిచ్చి మనం ఎందుకు చేయాలి, వాళ్ళది మనకేం అవసరం, మన పని మనం చేసుకుంటే చాలు కదా అన్న నిమిత్తం కాకుండా వాళ్ళకు కూడా కాస్తంత సహాయం అందించి వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారో కనుక్కొని ఈ విధంగా కలుపుకొని మీరు ముందడుగు వేయగలిగితే తద్వారా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏవైతే ఈవెంట్స్ జరగబోతున్నాయో ఉత్తరోత్తర భవిష్యత్తుకు అవి పునాదులుగా మారబోతున్నాయి. లేదా 2-3 సంవత్సరాల క్రితం వేసినటువంటి పునాదులకి ఇప్పుడు ఫలితాలు వస్తాయి. అర్ధాంతరంగా ఇప్పటికిప్పుడు ఈ వారంలో ఒరిగేది ఏమి ఉండకపోవచ్చు. కానీ మన ఆలోచనలు, క్రితం మనం తీసుకున్న నిర్ణయాల వలన మనకి ఈ రోజుల్లో బెనిఫిట్స్ జరిగే అవకాశం ఉంటుంది. అదృష్టం కూడా వెన్నంటే ఉన్నట్టుగా మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఏదో ప్రాపర్టీ లిటిగేషన్ లో ఉంది, ప్రయత్నం చేస్తున్నాము, కొంతమంది అనుకూలంగా లేరు, అది చికాగ్గా ఉంది. కానీ ఇప్పుడు అవన్నీ కూడాను సెటరైట్ అవుతాయి. మీరు బెనిఫిట్స్ పొందే విధంగా మారుతుంది. క్రితం ప్రారంభించినటువంటి పనులలో మంచి పురోగతిని, బెనిఫిట్స్ ని పొందగలుగుతారు. ఈ రోజుల్లో ప్రారంభించబోయే వాటిల్లో కూడా మంచి పరిణామాలు ఏర్పడతాయి. కానీ నీరసం, నిస్సత్వ, మాట దురుస్తనంతో మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఈ అలవాట్లకి దూరంగా ఉండండి. షార్ట్ కట్ లో ధనం సంపాదించాలని గ్యాంబ్లింగ్, బెట్టింగులు, ఇతర వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా దూరంగా ఉండండి. అదృష్టం ఏదో తన్నుకొస్తుందన్నారు, ఒక ప్రయత్నం చేస్తే పోతుంది కదా అని మాత్రం ఆయా మాధ్యమాలలో ధనం పెట్టద్దు. రూపాయి ప్రయోజనం ఉండదు. దాచుకున్న 10తో పాటు వెనకాలన్న 50 కూడా వెళ్ళిపోతుంది. అప్రమత్తంగా ఉండండి. గ్రహస్థితి బాగున్నప్పుడు మంచి ధార్మిక కార్యక్రమాల రీత్యానే మీకు ధనం వచ్చే అవకాశం ఉంటుంది, అభివృద్ధి వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని ఏదో చీటింగ్ వ్యవహారాలలో, ఇతర వ్యవహారాల రీత్యా మాత్రం ఏ ప్రయోజనం ఉండదు.
ఒకవేళ మనమే ఎవరి మీదైనా దుర్బుద్ధితోటి ఇతరితర ఆలోచనలతోటి కేసు వేస్తే ఆ కేసు ముమ్మాటికి ఓడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ధర్మం కూడా మన పక్షాన ఉండాలి, అప్పుడే మనకి విజయం సంప్రాప్తిస్తుంది. అంటే ఇది వేరే ఇతరితర అని కాదండి. ఈ మధ్య పెళ్లి చేసుకున్న తర్వాత దుర్బుద్ధితోటి విడాకులు అడగడము, కోటాను కోట్లు ఆశించడము, ఈ విధమైనటువంటి అన్యాయపు చేష్టలు చేసే వాళ్ళకి ఈ విషయం చెప్తున్నాను. ఏదో బాగుంది కదా, మన జాతకం బాగుంది, గోచార రీత్యా బాగుంది, మనం కేసు వేస్తే డబ్బులు వస్తాయి కదా అని మాత్రం అనుకోవద్దు. అది తారుమారై మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మనమే జైలు పాలైపోయే ప్రమాదం కూడా ఉండవచ్చు. ఏదైనా ధార్మికంగా ధర్మబద్ధంగా చేసే ప్రతి ప్రయత్నంలోనూ పోరాటంలోనూ మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇది చాలా అంటే చాలా మంచి పీరియడ్. ఏదైనా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించండి. రాబోయే మాఘమాసంలో ప్రతిరోజు సరస్వతి దేవి స్తోత్రాన్ని పఠించండి. అనుకూలమైన మార్పులు ఎక్కువగా ఏర్పడతాయి. ఏలినాటి శని ప్రభావం కారణం చేత బద్ధకము, నీరసము, చురుకుదనం లేకపోవడము, ఎప్పుడు ఏదో వెనకబడిన ఆలోచనలతో బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే మాఘమాసం నుండి రవి స్తోత్రాన్ని, సరస్వతి దేవి స్తోత్రాన్ని చెయ్యండి, కలిసి వస్తుంది. అంటే శ్యామలాదేవి నవరాత్రులు కదా, అమ్మవారిని మేము పూజించకూడదా అన్న సందేహం రావచ్చు. ప్రాథమికంగా ఏవైతే ఉన్నాయో అవి చెయ్యండి. 10th క్లాసు పాస్ అయితేనే మనం డిప్లొమానో ఇంటర్కో వెళ్ళగలుగుతాం. రోజు దీపారాధన చేసేవాళ్ళు, రోజు ఏదో శ్లోక స్తోత్ర పారాయణ చేసేవాళ్ళు చక్కగా శ్యామలాదేవి అమ్మవారిని పూజించుకోవచ్చు, నిస్సందేహంగా చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ అమాంతం మేము ఏడాదిలో 4 సార్లే నిద్రలేస్తాము, ఇప్పుడే పూజ చేస్తాము, ఏదో హడావుడిగా మాకు మంచి జరిగిపోవాలనుకునే వాళ్ళు మాత్రం అమ్మవారి జోలికి జోక్యానికి వెళ్ళొద్దు. ఇది గ్రహించి మెలగండి. అనవసరమైనటువంటివి చెయ్యొద్దు. నిదానంగా గణపతి, సరస్వతి ఇలా కింద నుంచి ప్రారంభించండి. అంచెలంచెలుగా ఎదగండి. ఒక్కొక్క దేవీ దేవతని జత చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. తద్వారా మీకు మంచి జరుగుతుంది. హయ్యర్ ఎనర్జీ కోసం ట్రై చేసేటప్పుడు ఆ యొక్క ఫ్రీక్వెన్సీని మనం అందుకునే విధంగా మన స్థాయి కూడా ఉండాలి. ఇది గ్రహించి మెలగండి. ఇది చాలా పెద్ద విషయము, సున్నితమైన విషయము. కాస్తంత తెలుసుకొని మెలగండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. ప్రమోషన్ కోసం, రికగ్నైజేషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కుటుంబపరమైనటువంటి పురోగతిని సాధించగలుగుతారు. తండ్రి తరపు ఆస్తులు కావచ్చు, తల్లిగారి నుండి అండదండలు కావచ్చు. మనకేమైనా ఒరిగేది ఉందా అంటే ఈ కాలంలో ఏదైనా ప్రయత్నం చేయండి. వచ్చే ఏదైనా రూపాయి ఉంటే అది మీరు పొందగలుగుతారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. ధైర్యంతో మంచి నిర్ణయాలను చేయగలుగుతారు. దాన్ని మాత్రం మీరు చెదరగొట్టుకోవద్దు. ఈ గ్రహస్థితి గడిచిపోయిన తర్వాత కూడా అంతే ధైర్యంగా, జాగ్రత్తగా పనులను, బాధ్యతలను నిర్వహించండి. తద్వారానే మంచి ఫలితాలు ఉంటాయి. ఏదో టైం బాగున్నప్పుడు స్టార్ట్ చేశాము, ఇప్పుడు టైం బాగాలేదన్నారు కదా అని పక్కన పెడితే ఏమీ ఉపయోగం లేదు. ఒక మంచి టైంలో స్టార్ట్ చేస్తే దానికి ఒక మంచి ఎనర్జీ ఉంటుంది, మొమెంటం అనేది ఉంటుంది. కాబట్టి అది సుదీర్ఘకాలం వెళ్ళటానికి అవకాశం ఉంది. ఆ తర్వాత అది మనం కొనసాగించాలి. దాన్ని ఏదో నెగ్లెక్ట్ చేసి పక్కన పెడితే ఉపయోగం లేదు. ఇది తెలుసుకొని జాగ్రత్తగా చేయండి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి బాగుంటుంది. ఎవరి మాటలు వినొద్దు. సాధ్యమైనంత వరకు అది చేస్తే మంచిది. తద్వారా మనకి, మన కుటుంబానికి మంచి జరుగుతుందన్న అభిప్రాయం మీకుంటే చక్కగా అది చెయ్యండి. క్రమేణా మిగతా వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు. అందరూ ఈ నిమిషం ఒప్పుకోవాలంటే మాత్రం అది కుదరకపోవచ్చు, ఆ పని నెరవేరకపోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి. రాబోయే రోజుల్లో 10వ స్థానంలో కుజుడు, లాభస్థానము, వ్యయస్థానము, రాస్యాధిపతి గ్రహస్థితి ఈ విధంగా ఉంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేసుకోవడం వలన ఎడిషనల్ బెనిఫిట్స్ ని మీరు పొందగలుగుతారు. మంచి ఫలితాలు ఏర్పడతాయి. రాబోయే మహాశివరాత్రి రోజున అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. ఆర్థిక అభివృద్ధి, వ్యక్తిగత అభివృద్ధి,
ఉద్యోగ వ్యాపారాలలో అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురువు, చతుర్థ స్థానంలో కేతువు, భాగ్యస్థానంలో రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు, దశమ స్థానంలో రాహువు, లాభస్థానంలో శనేశ్వరుడు. చాలా మంచి మార్పులు ఏర్పడతాయి. అదృష్టం పెరిగినట్టే ఉంటుంది, మన వెన్నంటే ఉన్నట్టు ఉంటుంది. ఎన్నో అవకాశాలను అందుకోగలుగుతారు. వాటిని సద్వినియోగపరుచుకోవడం అది మీ చేతుల్లో ఉన్నటువంటి పనులు. ఇది గమనించుకోండి. ఏదో పరిస్థితి బాగుంది కదా, ఇప్పుడు పక్కన పెడితే తర్వాత మనం ఏదో సెటిల్ అవ్వచ్చు లేదా తిరిగి పొందొచ్చు అని మాత్రం అనుకోవద్దు. ఇప్పుడు వచ్చే అవకాశాలు మళ్ళీ జీవితంలో ఎప్పటికొస్తాయో అది ఎవ్వరూ చెప్పలేరు. దైవ బలము, అదృష్టము, దీనికి తోడుగా జన్మజాతకం కాస్తంత సహకరిస్తే మంచి అవకాశాలను పొందగలుగుతారు. ల్యాండ్ వ్యవహారాలు కావచ్చు, వ్యాపార రీత్యా డెవలప్మెంట్స్ కావచ్చు, ఉద్యోగ రీత్యా మంచి ఇంప్రూవ్మెంట్ కావచ్చు, ఇంక్రిమెంట్ కావచ్చు, ప్రమోషన్, ఉన్నత స్థానానికి చేరుకోవడము, విద్యా సంబంధమైనటువంటి అవకాశాల రీత్యా కూడాను మంచి మార్పులు ఏర్పడే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో పరీక్షలు రాసే వారికి ఈ టైంలో అప్లికేషన్స్ ఫిల్ చేయడము, లేదా ఒక పలానా యూనివర్సిటీలోనో కాలేజీలోనో పలానా సబ్జెక్టు ఎంపిక చేసుకోవాలన్న ఆలోచనలు, ఆ విధంగా చేసే ప్లానింగ్స్, ఎగ్జిక్యూషన్స్ బాగుంటాయి. ఎందుకంటే ప్రస్తుతం టైం బాగుంది కాబట్టి మన గ్రహస్థితి సహకరించకపోయినా, అంటే మన జాతకం బాగాలేకపోయినా, మనకు సలహా చెప్పే వాళ్ళ జాతకం బాగాలేకపోయినా అదృష్టవశాత్తు మాత్రము మనకి మంచి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలలో మూడొంతులు మంచి జరిగే ఆస్కారం ఉంటుంది. కొన్ని సందర్భాలలో పెద్దవాళ్ళు తరచుగా ఈ మాట అంటారు, అన్ని పాడైపోయినా ఆ రోజు తీసుకున్న ఒక్క నిర్ణయం మాత్రం మేలు చేసిందిరా, అదొక్కటే గట్టెక్కిచ్చింది. మిగతావన్నీ పాడైపోయినా అదొక్కటి మాత్రం మనకు ఆధారంగా మిగిలింది అని. ఎందుకు అనంటే వాళ్ళు ఇలాంటి ఫేజ్లో ఉండుంటారు, ఆ సమయంలో ఆ నిర్ణయం, ఆ వ్యవహారం జరిగింది కాబట్టి అది సర్వదా రక్షగా మారింది. ఇప్పుడు భాగ్యస్థానంలో పంచగ్రహ కూటమి ద్వారా మేలు జరిగే అవకాశం ఉంటుంది. కాస్తంత చెడు ఉండుండొచ్చు, భాగస్వామితో ఇబ్బందులు కావచ్చు, లేదా ఆఫీసులో కుట్రలు కుతంత్రాలు కావచ్చు, ఉంటుంది. సర్వసాధారణంగా ఒకళ్ళు ఎదుగుతున్నారంటే పక్కన వాళ్ళకు వచ్చేది ఏడిపే కదా. గట్టిగా మాట్లాడితే మనల్ని చూసి ప్రేమగా ఆప్యాయంగా పలకరించే వాళ్ళే తక్కువ. దానికి మనం బెంగపెట్టుకొని బాధపడాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని నెగిటివ్స్ ఉన్నప్పటికీ కూడాను ఓవరాల్ గా పరిస్థితి అయితే బాగుంది కాబట్టి మనం తీసుకునే నిర్ణయాల వలన మనకి మేలు జరిగే అవకాశం ఉంది. సంతాన రీత్యా కూడా మీరు తీసుకునే నిర్ణయాలు బాగుంటాయి. వాళ్ళ పేరు మీద ధనం దాచడం కావచ్చు, లేదా ఓ ల్యాండ్, పొలమో, లేదా ఇంటికి సంబంధించినటువంటి వ్యవహారాలు కదపడం కావచ్చు. కాస్త 20 ఏళ్ళు దాటిన పిల్లలైతే, సంపాదిస్తున్న పిల్లలైతే కలపండి. ఏదైనా ఇంటికి సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఇతర 4 చేతులు వేసుకొని చేసే పనులు ఏవైతే ఉంటాయో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయండి. పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తేనే కష్టం సుఖం అన్నీ తెలుస్తాయి. మనం ఇన్వాల్వ్ చేసి చెప్పకపోతే రేపొద్దున ఎదురు దెబ్బ తగిలితే వాళ్ళకి ఏం చేయాలో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. మన తర్వాత వాళ్ళకి జీవితమే లేకుండా అయిపోతుంది. ఈ విధమైనటువంటి బద్ధకము, సోమరిపోతనము, ప్రేమ అన్నటువంటి ఒక చెరసాలలో మాత్రం పిల్లల్ని పెంచొద్దు. మంచి చెడు నేర్పుతూనే వాళ్ళను కూడా భాగస్వాములుగా తీసుకొని వాళ్ళకు కూడా మంచి చెడు చెప్పి కలిసి నిర్ణయం చేయండి, బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి జన్మజాతకంలో డిస్టర్బెన్సెస్ ఉన్నా పిల్లల్ని కలుపుకొని చేయడం వలన మంచి జరిగే అవకాశం ఉంటుంది. లాభస్థానంలో శనేశ్వరుడు, ఎంతో మందితో పరిచయాలు పెరుగుతాయి. వివాహ సంబంధమైన విషయాలు కావచ్చు, ఫంక్షన్స్, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి అంశాల రీత్యా కావచ్చు, 10 మందితో పరిచయాలు పెరిగే అవకాశం ఉంది. అవి దూరపు స్నేహాలుగా మారే అవకాశం ఉంది. ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతి విషయానికి టైం ఉండదు మన దగ్గర, కానీ ప్రతి ఒక్క దానికి మనం టైం కేటాయించుకొని నిదానంగా అవి డీల్ చేయగలిగితేనే మనకి బాగుంటుంది. ఇంతమందితో మనకెందుకు, ఆ దైవ కార్యక్రమాలు మనకెందుకు, మన వల్ల అయ్యేనా అంటే ఏవి కావు. ఖచ్చితంగా చెప్తున్నా, ఏవి కావు, ఏం చేయలేం. కానీ టైం కేటాయించుకొని మన మనస్తత్వాన్ని మనం ఆధీనంలో పెట్టుకొని, మన ఆధీనంలో పెట్టుకొని దాని ఆధీనంలో మనం కాదు. ఇది ఈ రాశి వాళ్ళు మరీ ప్రత్యేకంగా గమనించాలి.
పరిస్థితులు బాగున్నా కూడాను వాటిని అలా వదిలేస్తున్నారు. మా వల్ల కాదండి అని. అలా కాదు. ప్రతిరోజు దీపారాధన చెయ్యండి, ఏదో ఒక దైవ స్తోత్రాన్ని చదవండి లేదా వినండి. ఆ 10 నిమిషాలు అక్కడ కూర్చొని ఏకాగ్రతతో గణపతి కావచ్చు, అమ్మవారు కావచ్చు, మీ ఇష్టదైవ ప్రార్థన చదవటం కానీ లేదా వినటం కానీ చెయ్యండి. మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఇంటికిను, మీకు మంచి జరుగుతుంది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా కొన్ని దైవ కార్యక్రమాలు చెయ్యాలి. అప్పుడే ఆ ఇంట్లో దయ్యాలు సమస్యలు వెళ్ళిపోతాయి. ఇది తెలుసుకొని మెలగండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడా ఈ వారం చాలా కలిసి వస్తుంది. అందరూ మీకు అనుకూలంగా ఉంటారు. మీకు పరపతి పలుకుబడి మరింతగా పెరుగుతుంది. ఫినాన్షియల్ గెయిన్స్ కలిగి ఉంటారు. కొన్ని వ్యవహారాలలో మీరిచ్చిన సలహాలు సూచనల మేరకు అవతల వాళ్ళు చాలా బాగుపడతారు. మీ మీద ఊహించనంత మంచి అభిప్రాయం వాళ్ళందరికీ ఏర్పడుతుంది. ఇది మీకు నిదానంగా తెలుస్తుంది. మీరు చేసిన మంచి మీకు తెలియదు, కానీ మీరేం చేశారన్నది వాళ్ళ జీవితాల్లో కలిగిన మార్పుల వలన అవంతా కూడా నిదానంగా కలిసి వస్తుంది. మీకు కూడా ఉత్తర భవిష్యత్తులో ఇది చాలా ఫెచ్చింగ్ గా మారుతుంది, అనుకూలంగా మారుతుంది. దూర ప్రయాణాలు చేయగలుగుతారు. అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా ఆయా వ్యవహారాలు చక్కదిద్దుతారు. అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ప్రయాణం జరిగినప్పటికీ ఏదో ఆలస్యం అవుతుందని, వ్యవహారాలు చక్కబెట్టలేవని చింతించాల్సిన అవసరం లేదు. 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళినా అక్కడ ఆఫీసర్లు ఉంటారు. మీకు జరగవలసినటువంటి పనులు కూడా జరుగుతాయి. మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే సంఖ్య 6. ఈ రాశి వారు ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని, లక్ష్మీదేవి స్తోత్రాన్ని, సరస్వతీదేవి అమ్మవారి స్తోత్రాన్ని పఠించండి. రాబోయే మాఘమాసంలో అవకాశం ఉన్న స్త్రీ పురుషులు నోములు, వ్రతాలు, దాన ధర్మాది కార్యక్రమాలు, తాంబూలాలు ఇవ్వటము ఇవి చేసుకోగలిగితే సర్వదా శ్రేయస్కరం. మగవాళ్ళు అనుకోవచ్చు మాకేం లేవు కదా అని, కానీ మీ జీవిత భాగస్వామి చేత చేయించండి. కొన్ని పూజలు, వ్రతాలు. పెళ్లి కాలేదు, తల్లిగారి చేత చేయించండి. లేదు చెల్లెలు ఉన్నారు, చెల్లెలు గారి చేత చేయించండి. పోనీ ఎవరు లేరు, విడిగా హాస్టల్లో ఉన్నాము, మీరే ఏదైనా అమ్మవారి దేవాలయానికి ఒక 10 పండ్లు తీసుకొని వెళ్ళండి. అక్కడ అమ్మవారి దగ్గర నివేదనగా పెట్టించి ఒక 10 మందికి పంచండి. మంచి ఎందుకు జరగదో చూద్దాం. మీరు చెయ్యండి, మంచి జరిగే అవకాశం ఉంది. ఈ రోజుల్లో మీరు చేసేటువంటి కార్యక్రమాల వలన మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఎందుకంటే కర్మస్థానంలో గ్రహాలు ఉన్నాయి కాబట్టి మన కర్మని ఇంప్రూవ్ చేసుకోవడానికి మంచి మనం చేస్తే అది నోట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ డ్యూరేషన్ లో మరీ పర్టికులర్ గా చేసుకుంటే చాలా మంచిది. సూర్యోదయానికన్నా ముందరే మేల్కొని సూర్య నమస్కారాలను ఆచరించండి. ఆరోగ్య రీత్యా సుదీర్ఘ కాలం నుండి వేధిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కేవలం ఈ మాసం గురించి కాదు, నేను ఎప్పుడు చెప్పినా కొనసాగించండి అనే చెప్తా. అదే మాట ఇక్కడ కూడా చెప్తున్నా. ఈ మాసం నుంచి ప్రారంభించండి, మంచి జరుగుతుంది. మనం మొదలు పెట్టంగానే అద్భుతం జరిగితే అసలు ఆ వైబ్రేషనే వేరు. ఆ మంచి జరిగిందని ఇంకా ఎక్కువ చేస్తాం. అలాంటిది ఇది మాఘమాసం. రాబోయే 18 తర్వాత 19వ తారీఖు నుంచి మొదలవుతుంది కాబట్టి మంచి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ డ్యూరేషన్ లో మీరు చెయ్యండి, మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఆ ఉత్తేజంతో మీరు ముందుకు వెళతారు, మీకు కూడా కలిసి వస్తుంది. తదుపరి మిథున రాశి. ఈ రాశిలో గురువు, తృతీయ స్థానంలో కేతువు, అష్టమ స్థానంలో రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు, భాగ్యస్థానంలో రాహువు, దశమ స్థానంలో శనేశ్వరుడు. ఈ రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి కారణం చేత వలన పెద్ద ప్రయోజనాలు ఏమీ లేవు. అంటే పాజిటివ్ గా మాత్రము పెద్దగా ఏమి ఒరిగేదేమీ లేదు. లిటిగేషన్లు కావచ్చు, కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు కావచ్చు, గట్టి ప్రయత్నం చేసి సెటిల్మెంట్ కోసం ఏదైనా మధ్యవర్తిత్వం వహించి మంచిగా మాట్లాడుకొని ఏదైనా సెటిల్మెంట్ చేసుకోవాలన్న ఆలోచనలు ఉంటే మాత్రము ఆ దిశగా ప్రయత్నించండి. ఆ పనులలో మాత్రం మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి, కార్యజయం పొందగలుగుతారు. ఎందుకంటే అష్టమ స్థానము నష్టము, ఆకస్మికంగా జరిగేది, ప్రమాదాలు కావచ్చు, ఏదైనా మనకి చెడు జరిగే అవకాశం ఉండవచ్చు. అంటే మంచి కూడా ఉంది, రాష్ట్రాధిపతి అక్కడ ఉన్నాడు కాబట్టి అంత చెడు జరుగుతుందని మనం చెప్పలేం.
అందుకనే వ్యవహార రీత్యా ఏదైనా ప్రయత్నం చేయడము, ఏదైనా మనం ఎవరితోనైనా కూడా పొత్తు కుదుర్చుకోవడం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కాస్తంత నష్టపోయినా కూడాను అసలుకి నష్టం వాటిల్లనివ్వకుండా మనం రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య విడాకులకు సంబంధించిన కేసులు కావచ్చు, అన్నదమ్ముల మధ్యలో ఉన్నటువంటి కోర్టు వ్యవహారాలు, భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు కావచ్చు, ఆ నిమిత్తం మంచి ప్రయత్నం చెయ్యండి. అనుకూలంగా ఉంటుంది, బాగుంటుంది. భాగ్యస్థానంలో రాహువు, దశమ స్థానంలో శనీశ్వరుడు ఉన్నందువలన చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలు, రెస్పిరేటరీకి సంబంధించినటువంటి అంటే శ్వాసకోశకు సంబంధించినటువంటి అనారోగ్యాలు, ఇండైజెషన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అజీర్తి ఎక్కువగా వాటిల్లే అవకాశం ఉంటుంది. ఆహార పదార్థాల విషయాలలో కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండండి. అకాల నిద్రాహారాలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎవరో రారు, ఎవరో పని చేయరు, ఆ పని మీరు చేయకపోతే మీకే చివాట్లు, ఈ విధంగానే వ్యాపార రీత్యా ఉండడము, ఏదో పని చేయాల్సిన వాళ్ళు, సహాయం అందించిన వాళ్ళు రాకపోవడము, ఇప్పుడేమో పెందరాడే షాప్ మూసేసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడే సీజను క్రయ విక్రయాలు జరుగుతాయి. ఏదో నలుగురు రాకపోతారని ఆశగా మీరు చూడటము, మేము ఎక్స్ట్రా టైం పని చేయలేమని కొంతమంది వెళ్ళిపోవడము, ఈ విధమైనటువంటి పరిణామాలు పరస్పరం జరిగే అవకాశం ఉంది. ఏదైనా ముందుకి వెనక్కి జరిగే అవకాశం ఉంది. కానీ ఓవరాల్ గా బాగుండే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడా ఏది విడిచిపెట్టకుండా మంచి ప్రయత్నం చెయ్యండి, అన్ని విధాలా బాగుంటుంది. ముమ్మాటికి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. ఏదైనా అవకాశం ఆస్కారం ఉంటే డ్రైవర్ని పెట్టుకొని వెళ్ళండి, లేదా 2 పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఆఫ్ చేయండి. దానంత మంచి విషయం ఇంకొకటి లేదు. ఎవరో ఏదో అన్నారని, అంటారని, మనం ఇతరుల మీద ఆధారపడి ఉన్నామని, మనం వెళ్ళలేమని, మనం ఏదో కించపరిచారని మనం ఆవేశపడితే మనకే ఇబ్బంది. ఎన్నో ఉంటాయండి, అందరూ సమానంగా ఉండలేరు. ఇది గ్రహించండి. చదువు విషయాలలో కొన్ని విషయాలలో సమానత్వం ఉండదు అని మనమే అంటాం. మళ్ళీ ఒక 25 ఏళ్ళు దాటిన తర్వాత బండి వేసుకొని అందరూ వెళ్లాల్సిన అవసరం లేదు. అందరూ బండి వేసుకొని వెళ్ళలేరు, అందరూ కారు వేసుకొని వెళ్ళలేరు. ఇది కూడా అదే కదా. ఇక్కడ అందరం సమానం కాదు. అందరి గ్రహస్థితి ఒకేలాగా ఉండదు. ఒకళ్ళు నడపగలుగుతారు, ఒకళ్ళు నడపలేకపోతారు. ఇవి చాలా సెన్సిటివ్ ఇష్యూసే. కానీ అవసరం లేదు మనం పోరాటం చేయడం. ఇప్పుడు ఈ సందర్భంలో మరీ ప్రత్యేకంగా అవసరం లేదు. నిదానంగా ఈ 2 నెలలు కాలక్షేపం చేస్తే ఏం పోయింది, ఏమి ఇబ్బంది ఏం లేదు కదా. ఇలానే ఆలోచించండి. ఎవరో ఏదో ప్రేరేపించారని, ఎవరో ఏదో అంటున్నారని మాత్రం ఆవేశానికి వెళ్ళదు. ఈ రాశి వారు కావచ్చు, సింహరాశి వారు కావచ్చు, ధనస్సు రాశి వారు, మీనరాశి వారు మిమ్మల్ని రకరకాలుగా ప్రేరేపిస్తుంటారు. కుంభరాశి వారిని కూడా వాళ్ళకేమో ఆర్థికంగా నష్టం తీసుకొస్తుంది, మీకేదో శరీరం మీద ఘాటు పడడానికి అది ఆస్కారం అవుతుంది. డబ్బులు పోతాయి, మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు. 4 కుట్లు పడ్డాయి అనుకోండి, ఏం చేయగలుగుతాం మనం? నిదానంగా ఉండాలి, మళ్ళీ రెస్ట్ తీసుకోవాలి, డాక్టర్లను కలుస్తుండాలి, ఆత్మబంధువుల్లాగా కొద్దిగా జాగ్రత్త అవసరము. పరిస్థితులు బాలేదు కాబట్టే ఈ విషయం ఇంతలాగా చెప్పడం జరిగింది. ఇది గ్రహించుకొని జాగ్రత్తలు తీసుకోండి. వృత్తిరీత్యా కాలం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కొత్త బెనిఫిట్స్ ని పొందగలుగుతారు. స్త్రీలకు ఈ వారం కలిసి వస్తుంది. కొన్ని కొత్త సంబంధ బాంధవ్యాల ద్వారా కొన్ని ఏర్పాట్లను చేయించగలుగుతారు. రాబోయే రోజుల్లో వివాహ సంబంధమైన అంశాలు కావచ్చు, ఫంక్షన్స్, వ్రతాలు, ఇతర సంబంధిత అన్ని విషయాలలోనూ అనుకూలమైన మార్పులు ఉంటాయి. ప్రతిరోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరాన్ని పఠించండి. రాబోయే మహాశివరాత్రి రోజున అమృత పాశుపత హోమాన్ని జరిపించండి. శివాలయంలో శివాభిషేకం జరిపించి తీర్థ ప్రసాదాలను ఆశీర్వచనం తీసుకోండి. మంచి జరుగుతుంది. అన్ని విధాల మంచి పురోగతిలో ఉండగలుగుతారు. ఈ నెల గడిచిన తర్వాత నుంచి మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఈ గ్రహాలన్నీ కూడా భాగ్యస్థానానికి వెళ్ళటము, అక్కడ నుంచి మంచి మార్పులే ఉంటాయి. కాబట్టి ఈ గట్టిగా 15-20 రోజులు మాత్రం జాగ్రత్తగా ఉండండి. దైవానుగ్రహం కోసం ప్రయత్నం చేయండి, కలిసి వస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి 7వ స్థానంలో
రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, ద్వితీయంలో కేతువు, వ్యయంలో గురువు, అష్టమంలో రాహువు, భాగ్యంలో శనేశ్వరుడు. కొన్ని ఫినాన్షియల్ గెయిన్స్ ని పొందగలుగుతారు. లిటిగేషన్ లో ఉన్నటువంటి భూముల రీత్యా మంచి పరిణామాలు ఏర్పడతాయి. అంటే కొంచెం ప్రోగ్రెషన్ ఉంటుంది, అంటే ఏదో కదలిక ఉంటుంది. అన్నదమ్ములు గొడవలు కావచ్చు, ఇతర గొడవలు కావచ్చు, ఏదో కాగితాలు ముందుకు వెళ్ళడం వెనక్కి రావడము, అసలు స్తబ్దుగా ఉన్నటువంటి వ్యవహారాలలో కదలికలు అనేవి ఏర్పడతాయి. తద్వారా 3 వంతులు బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ కోసం, గవర్నమెంట్ ఉద్యోగము, గవర్నమెంట్ వ్యవహారాల నుండి ధనం సంపాదించాలి, లేదా పెండింగ్ లో ఉన్నటువంటి బిల్స్ కు సంబంధించినటువంటి విషయాలు కాస్తంత నిదానంగా జరుగుతాయి. అధికారులు మారే అవకాశం ఉంటుంది. మళ్ళీ కొత్త వాళ్ళ పరిచయాలు, మళ్ళీ విషయం అంతా చెప్పడము, ఈ విధమైనటువంటి ప్రోగ్రెసివ్ గానే ఉంటుంది. నిదానంగా పనులు జరుగుతున్నప్పటికీ కూడాను పర్వాలా, కొంచెం ప్రోగ్రెసింగ్ గానే ఉంటుంది. అంతకు ముందులాగా రావద్దు, చెయ్యొద్దు, కనిపించొద్దు అన్నది ఏమి ఉండదు. రమ్మని పిలిచే వాళ్ళు ఉంటారు, మీరు చెప్పింది వినేవాళ్ళు ఉంటారు. ఇదొక అందుకు అదృష్టంగానే భావిస్తారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. చిన్న చిన్న తగాదాలు, గొడవలు మాత్రం విపరీతంగా ఉంటాయి. వేటికి మీరు ప్రతిస్పందించొద్దు, ఏ హామీలు ఇవ్వద్దు, ఏ హామీ పథకాల మీద మీరు సంతకం పెట్టద్దు. మీరు చేతకాని వాళ్ళని మీ వాళ్ళు అన్నా కూడాను అవును నాకు చేత కాదు అని మీరు ఊరుకున్నంత ఉత్తమము ఇంకోటి లేదు. లేదు నాకు చేత అవుతుంది, నా అంత వీరులు ఎవ్వరూ లేరు, నేనే చేయగలుగుతా, నేను చేసి చూపిస్తా, నీకు ఇవ్వాల్సింది నీకు ఇస్తా అంటే మాత్రం ఎవరు ఏమీ చేయలేరు. మీరు ఆ పని చేయలేరు. మీరు ఆ డబ్బులు నష్టపోతారు. మీరు దాచుకున్న డబ్బులు, మీకోసం దాచుకున్న డబ్బులు కేవలం హెచ్చులకు వెళ్ళి వృధాగా వాళ్ళకి ఇచ్చి నమస్కారం చేయాల్సి వస్తుంది. ఇలాంటి విషయాల్లో మాత్రం కలగజేసుకోవద్దు. షార్ట్ కట్ లో ధనం సంపాదించడము, యాప్లు, బెట్టింగ్లు, లోన్స్, ఈ విషయాలకు ఖచ్చితంగా దూరంగా ఉండండి. పరిస్థితులు ఏదో బాగున్నాయి, సప్తమ స్థానంలో 4-5 గ్రహాలు ఉన్నాయి, మనకేదో అదృష్టం వరుస్తుందని మాత్రం అనుకోవద్దు. అది ధర్మపదంలో వెళ్ళిన వాళ్ళకు మాత్రమే వస్తుంది. ఇలా షార్ట్ కట్ లో ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఏం ఉపయోగం ఉండదు. శుభ్రంగా మీ డబ్బులు మొత్తం పోయే అవకాశం ఉంటుంది. 1-2 సార్లు ఈ విషయం చెప్తున్నాను. అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. స్పెక్యులేషన్ కావచ్చు, ఏదైనా ట్రేడింగ్ వ్యవహారాలు కావచ్చు, ఎప్పటి నుంచో వృత్తిరీత్యా ఉంటేనే కొనసాగించండి. ఇప్పటికిప్పుడు నేర్చుకొని చేసేసేయాలని మాత్రం చెయ్యొద్దు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ట్రావెలింగ్ అలసటికి కారణమవుతుంది. చీటికి మాటికి చిన్న చిన్న ప్రయాణాలు చేయవలసి రావడము, ఎక్కువగా అలసిపోవడము, మన కార్యక్రమాలకి, మన ఇంట్లో ఉండేటువంటి వ్యవహారాలకి, పెళ్లి కార్యక్రమాలు కావచ్చు, లేదా ఇతర ఫంక్షన్స్ కావచ్చు, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి వ్యవహారాల రీత్యా ఎక్కువ తిరగడము, 10 మందితో కలయిక, పరిచయాలు, ఈ వ్యవహారాల ద్వారా ఎక్కువగా అలసిపోవడము, మీ పనులు, మీ బాధ్యతలు వేరే వాళ్ళకి ఇచ్చి మరీ చేయించుకునే విధంగా మారవచ్చు. నిస్సందేహంగా, నిర్మోహమాటంగా సహాయాన్ని పొందండి. ఏదో చెడు కార్యక్రమాలకు మనం ఏం వినియోగించుకోవడం లేదు, ఇంకొకళ్ళ కాళ్ళు పట్టుకొని లాగడానికి మనం ఏం చేయడం లేదు. అలాంటి దిక్కుమాల పనులు చేస్తున్న వాళ్ళే 10 మంది పోగై చేస్తున్నారు. ఒక పెళ్లి కావచ్చు, ఒక శుభకార్యం కావచ్చు, లేకపోతే ఏదైనా దైవ కార్యక్రమం కావచ్చు, 10 మంది కలిసి చేయడంలో తప్పేం లేదు. వాళ్ళ టైం ఏం మనమేం వృధా చేయడం లేదు, వాళ్ళకేం మనమేం నష్టం కలిగించడం లేదు. ఉత్తర వాళ్ళకు కూడా అవగాహన ఉంటే అది వాళ్ళకి బెనిఫిట్ అయ్యే విషయమే కదా. ఇలానే ఆలోచించండి. ఎవరిని కలుపుకోకూడదు, ఎవరు రాకూడదు, మనం ఎవరిని అడగకూడదు, అడిగితే చిన్నతనంగా భావించడం, ఇవన్నీ కొంతకాలం పక్కన పెట్టేయండి. చక్కగా అయిన వాళ్ళు కావచ్చు, స్నేహితులను కావచ్చు పిలిచి వాళ్ళ ద్వారా మీరు సహాయం పొందగలిగితే కార్యానుకూలత మరింతగా పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి. రాబోయే మాఘమాసంలో రోజు దీపారాధన చేసుకునే అలవాటు ఉన్నవారు అది చేసుకుంటూ చక్కగా దుర్గాదేవి స్తోత్రం గాని, సరస్వతీదేవి అష్టోత్తరం గాని చదవండి. లేదు మాకు నిత్యం పూజ చేసుకునే అలవాటు ఉంది, అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలను కూడా మేము చేస్తుంటాము అని అనుకున్న వాళ్ళు శ్యామలాదేవి దండకాన్ని వినే ప్రయత్నం చెయ్యండి. కొంతకాలం విన్న తర్వాత మాత్రమే చదవండి. అది అపశృతులు పలకకూడదు, ఇది గ్రహించి మెలగండి. ఏ దేవి స్తోత్రమైనా కూడాను
మనం తప్పుగా ఉచ్చరిస్తే మాత్రము పుణ్యం బదులు పాపం చుట్టుకునే అవకాశం ఉంటుంది. మేము చేస్తున్నాం, మాకు పని జరగటం లేదు అని అంటే మనం అక్కడ తప్పు చేస్తున్నామని అర్థం. మళ్ళీ మనం తప్పు చేస్తున్నామని ఎవరైనా గట్టిగా చెప్తే మళ్ళీ అదొక తప్పు. అందుకని చెప్పేవాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు, గట్టిగా మందలించలేకపోతున్నారు. మనం చేస్తే ఫలితం వస్తుంది వెంటనే నేను చెప్పను, కానీ కొంతకాలం చేసిన తర్వాత మాత్రము ఒక మంచి పాజిటివ్ వైబ్రేషను, మనం చేస్తున్న దానికి ఒక మంచి ప్రతిఫలం కనిపిస్తుంది. కానీ ఎంతకాలం నుంచో చేస్తున్నాం మాకు కనిపించలేదని అంటే మనం చేసే విధి విధానంలోనే ఏదో తప్పు చేస్తున్నామని అర్థం. 1-2 సార్లు వెరిఫై చేసుకోండి, మళ్ళీ ప్రయత్నం చేయండి, బాగుంటుంది. ప్రత్యేకంగా శ్యామలాదేవి అమ్మవారు కాళీ స్వరూపం. అనవసరంగా హడావుడి పడి మాత్రం ఏం చెయ్యొద్దు. ఈవిడ పూజ చేసేటప్పుడు మాత్రం అరగంటకి ఇంకొక గంట కేటాయించుకుంటే మాత్రమే చెయ్యండి. అంటే అరగంట పూజ చేయాల్సిందైతే మామూలుగా దానికి గంట టైం కేటాయించుకోండి. నాకు 10 నిమిషాలే ఉంది, నేను 10 నిమిషాల్లో చేసేస్తానని మీరు చేస్తే మాత్రం ఏ ఉపయోగం లేదు, అనవసరంగా చికాకుల్లో పడతారు. కాబట్టి దాని జోలికి జోక్యానికి కూడా వెళ్ళొద్దు. గణపతి స్తోత్రము, సరస్వతీదేవి స్తోత్రం చదువుకోండి. చక్కగా బుద్ధి జ్ఞానం అన్నీ మనకు వస్తాయి. తద్వారా మళ్ళీ మనం అన్ని చేసుకోగలుగుతాము. ఇది నిదానంగా గ్రహించి చేయండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి 6వ ఇంట రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, 7వ స్థానంలో రాహువు, 8వ స్థానంలో శనేశ్వరుడు, ఈ రాశిలో కేతువు, లాభస్థానంలో గురువు. కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా మారుతాయి. ఏదైతే మీరు ధర్మ పోరాటాలు చేస్తున్నారో మీ గురించి కావచ్చు, మీ వారి గురించి కావచ్చు, కొంతమంది వ్యక్తుల గురించి కావచ్చు, లోక కళ్యాణార్థం, పబ్లిక్ రిలేషన్షిప్స్ బాగుండటం కోసం అని కొన్ని సామూహికంగా చేసేటువంటి ప్రయత్నాలలో, ధర్మబద్ధంగా మీరు చేసే ప్రయత్నాలలో అందులో మంచి మలుపులు తిరుగుతాయి. ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో మీకు కావాల్సినటువంటి సాక్ష్యాలు కావచ్చు, సపోర్టు కావచ్చు, మీరు పొందే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల రీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి పరిణామాలు ఏర్పడతాయి. భూ సంబంధమైన వ్యవహారాలు, లిటిగేషన్లు కోర్టులో ఉన్నట్లయితే వాటిని ఏదో విధంగా సెటిల్ చేసుకునే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. విడాకులకు సంబంధించినటువంటి అంశాలలో కూడా మార్పులు ఏర్పడతాయి. కానీ కొంచెం గట్టి ప్రయత్నం చేయాలి. స్వల్పంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇది గ్రహించి మెలగండి. ఎవరైనా కావచ్చు, అమ్మాయి తరపు కావచ్చు, అబ్బాయి తరపున కావచ్చు, ఇద్దరికీ 2 వైపులా నష్టం జరిగినట్లే. విడాకులు తీసుకుంటున్నారు, ఒక కుటుంబం విడబడుతోందని అంటే ఇద్దరి వైపునా నష్టం ఉంది, ఇద్దరి వైపునా కష్టం ఉంది. అది ఎవరి వల్ల ఎలా వచ్చింది అన్న డిస్కషన్ కన్నాను కాస్తంత బరువు బాధ్యతల్ని సమంగా పంచుకోగలిగితే అన్ని విధాల మంచిది. కొన్ని మూర్ఖత్వపు ప్రయత్నాలను మాత్రం చెయ్యొద్దు. ఆడవాళ్ళ ఏడుపు కీడు తగిలితే మాత్రము ఎదుగుదల అసలు కనిపించదు. ఇది గ్రహించి మెలగండి. అంటే ధర్మబద్ధంగా మనం ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకే, అది మించి మనం కూడా చేయలేము. కానీ అది కూడా చేయడానికి వెనకంజ వేస్తే మాత్రము, మనం నష్టం చేస్తే మాత్రము ఉత్తరుత్తర మాత్రం మనకేం ఉండదు. దీనికి సిద్ధపడి మాత్రమే నిర్ణయం చెయ్యండి. ఎవరో ఏదో సలహా ఇచ్చారని వాళ్ళు అలాంటి వాళ్ళు మనమే ఇవ్వనవసరం లేదు, చేతులు దులిపేసుకుందామని మాత్రం అనుకోవద్దు. వాళ్ళు ఇచ్చిన సలహా మీరు పాటిస్తారు కాబట్టి మీరే మూల్యం చెల్లించాలి. ఇది చాలా లోతైన విషయము. ఇందులో మంచి చెడు కాస్తంత గ్రహించుకొని నిర్ణయం చేయండి. వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. కాంపిటీషన్ మరీ పెరిగినప్పటికీ తద్వారా మీకు వచ్చే నష్టం ఏమీ లేదు. మీకు రావాల్సినటువంటి ఆదాయాన్ని మీరు పొందగలుగుతారు. లేదు, ఈ పరిస్థితి దాటిన తర్వాత కూడా మేము పొందలేకపోతున్నాము, రికగ్నైజేషన్ ఎక్కడా రావట్లేదు, కష్టమే ఉంటుంది, నష్టమే జరుగుతోందని అంటే జన్మజాతకం బాలేదు, అక్కడ కూడా ఏదో విపరీతమైన పరిస్థితులు ఉన్నాయి, సానుకూలంగా లేదు అక్కడ అన్న విషయం గ్రహించండి. వెంటనే జాతకరీత్యా రెమెడీస్ చేసుకోగలిగితే అప్పుడు మనకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇది గ్రహించి మెలగండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ప్రేమ, అనురాగం, ఆప్యాయత కొంతమంది నుండి మీరు పొందగలుగుతారు. మానసికంగాను శారీరకంగాను
మంచి ఉత్తేజాన్ని కలిగి ఉంటారు. ఉద్యోగ వ్యాపార రీత్యా సానుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఒకానొక ఐడియా రావటము, ఆ నిమిత్తం మనం ప్రయత్నం చేద్దాము, మనకు కలిసి వస్తుంది అన్న రీత్యా మీ ప్రయత్నాలు ఉంటాయి. శుభకార్యాలకు సంబంధించి చేసే ప్రయత్నాలు బాగుంటాయి. వివాహ సంబంధమైన విషయాలు కావచ్చు, ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల రీత్యా కావచ్చు, కొత్త స్నేహాలు, పరిచయాలు, స్నేహ బంధుత్వాలకి కారణమవుతుంది. మంచి ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు బడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని, ఆదిత్య హృదయాన్ని, సరస్వతీదేవి స్తోత్రాన్ని పఠించండి. మాఘమాసంలో సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే మంచి పరిణామాలు ఏర్పడతాయి. సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యల నుండి క్రమేణా బయటపడగలుగుతారు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ రాశి నుండి పంచమ స్థానంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నది. దీని వలన మంచి ఆలోచనలు, మంచి మేధాశక్తి, పైగా ఇప్పుడు నడుస్తున్నది మాఘమాసము, కాస్తంత శ్యామలాదేవి స్తోత్రం పఠించగలిగిన లేదా సరస్వతీదేవి అష్టోత్తరము, అష్టకం చదువుకోగలిగిన ఈ యొక్క గ్రహస్థితి మీకు బెనిఫిట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మంచి ఆలోచన రావటానికి కూడా మనం ఆయా ఏర్పాట్లు కూడా చేసుకోవాలి కదా. మనం స్థిమితంగా ఉండి ఆలోచన మొదలు పెడితేనే కదా ఒక మంచి ఆలోచన తట్టడానికి. మనం ఏదో హడావుడిగా ఉంటే హడావుడిలో ఆలోచనలు ఏమొస్తాయి? ఆ నిమిత్తం మనం ఏం చేయలేం. ఉన్నటువంటి గ్రహస్థితిని మనం ఆపట్టడానికి, మనం అది అందుకోవడానికి, ఆ నిమిత్తం మనకి మంచి జరగటానికి, ఆ హయ్యర్ ఎనర్జీని మనం గ్రాస్ప్ చేసుకోవడానికి మన దగ్గర కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. ఇందుకు మనం రోజు పూజ చేయాలి. ఎందుకు ఏమొస్తుంది రోజు పూజ చేస్తే అంటే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ కానీ ఆ ఫ్రీక్వెన్సీని కానీ క్యాచ్ చేయాలంటే మన దగ్గర కూడా ఆ పాజిటివిటీ ఉండాలి. ఇప్పటి వరకు చేయనట్లయితే కనీసం ఈ మాసం నుంచన్నా ప్రతిరోజు దీపారాధన చేయండి. పండో, ఫలమో, లేకపోతే జీడిపప్పు, కిస్మిస్, పంచదార మీ అందుబాటులో ఏది ఉంటే అది దేవీ దేవతలకి నివేదన సమర్పించండి. మంచి జరుగుతుంది. మీరు తినే ప్రతి ఆహార పదార్థాన్ని మాత్రము నివేదించకూడదు. బిస్కెట్లు, చాక్లెట్లు, ఇతర ఇది గ్రహించి మెలగండి. ఈ మధ్య ఇదొక పైచం ఎక్కువైపోయింది కాబట్టి ఇవి పక్కన పెట్టి శాస్త్ర ప్రకారంగా ఏది చేయాలో, ఎంతవరకు చేయాలో అలా చేయండి, బాగుంటుంది. ప్రత్యేకంగా ఈ మాసంలో సూర్యుడిని పూజించడం వలన మేలు జరిగే అవకాశం ఉంటుంది. పైగా పంచమ స్థానంలో ఉన్నారు. రాబోయే మాసం 6వ స్థానానికి వెళ్తారు. ఏదైనా మన మంచికే. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా కలిసొచ్చే కాలంగా చెప్పొచ్చు. ఏదైనా మార్పు కోసం ప్రయత్నం చేయాలంటే గట్టిగా చెయ్యండి, కలిసి వస్తుంది. పనులు 3 వంతులు నెరవేరుతాయి. దూర ప్రయాణాలు బాగుంటాయి. ప్రయాణాల వలన కూడా మేలు జరిగే అవకాశం ఉంటుంది. కొంతమంది దుర్బుద్ధి, వాళ్ళ దుష్టబుద్ధి శుభ్రంగా బయటపడుతుంది. దాని నుండి మీరేం చేయాలో, మీరేం జాగ్రత్తలు తీసుకోవాలో అది గ్రహించండి. అన్నయ్య, నువ్వు కొనుక్కున్నావు, నువ్వు బాగున్నావు, సెటిల్ అయిపోయావు, ఇది నీకేం అవసరం, నాకు ఇచ్చేస్తే బాగుంటుంది, లేదా నీకు అంత బాగుంది, ఆస్తుంది కాబట్టి ఇది ఏదైనా ఎవరికైనా రాసి ఇచ్చేయచ్చు కదా అని చెప్పని ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు కూడా మీకు తారసపడతారు. అంటే మీరు బాగున్నారన్న వాళ్ళ ఏడుపు ఎక్కువగా ఉంది. ఉత్తర ఇంకొక కార్యక్రమం వాళ్ళకి అప్పగించకూడదు అన్న విషయం మీరు తెలుసుకోవాలి. ఎప్పుడైనా అది గ్రహించి జాగ్రత్త తీసుకోండి అని అంటే, ఒకళ్ళు విషం కక్కుతున్నారు అన్నప్పుడు మళ్ళీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళటం అంత బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదు. ఒకసారి ఒకటి అయ్యింది కాబట్టి ఇలా ఎవరైనా వ్యవహరిస్తే మాత్రము వాళ్ళకు 10 అడుగుల దూరంలో ఉండండి. అనవసరమైనటువంటి బరువు బాధ్యతలను మళ్ళీ వాళ్ళకు అప్పగించదు. మీ కార్యక్రమాలను మీరు చేసుకోండి. వివాహ సంబంధమైనటువంటి అంశాలు, కళ్యాణ శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల రీత్యా మంచి పురోగతిని సాధించగలుగుతారు. వ్యయ స్థానంలో కేతువు కొన్ని సర్వీసులు చేయడం వలన, ప్రత్యేకంగా దైవ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మీరు పాల్గొనటము, కొన్ని కార్యక్రమాలను ప్రత్యక్షంగా మీ ఆధ్వర్యంలో నిర్వహించడం ద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి. మీకు తెలియనటువంటి ఒక మంచి స్థితికి మీరు చేరుకోగలుగుతారు. ఈ సదవకాశాన్ని మాత్రం విడిచిపెట్టద్దు.
దూర ప్రయాణాలు బాగుంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా స్వల్పమైన మార్పులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ మూడొంతులు మంచి జరిగే అవకాశమే ఉంది. కోర్టు వ్యవహారాది తీర్పులు, ల్యాండ్ వ్యవహారాది సమస్యలు ముడిపడే అవకాశం ఉంటుంది. మధ్యవర్తుల ప్రమేయంతో మీరు అనుకున్న విధి విధానంగా కొన్ని మంచి పరిణామాలు ఏర్పడతాయి. అంటే కొద్దిగా నష్టం కనిపించినప్పటికీ కూడాను అందులో నుంచి అయితే బయట పడగలుగుతారు. అంటే మునుపు ఆ విధమైనటువంటి స్థితి లేదు. ఎటు చూసినా మనమే ఇరుక్కుంటాము, మనమే పూర్తిగా నష్టపోవడము, మనమే అందరితోనూ అనిపించుకోవడము, బురద మన మీదే పడుతుంది. కానీ ఇప్పుడు ఆ బురద మన మీద పడ్డా కడుక్కోవడానికి ఆస్కారం ఉంది. ఆ చెరువులో నుంచి మనం బయటికి రాగలుగుతాము. దీనికి మించి ఇంకో శుభ పరిణామం లేనే లేదు. అంతే కదండి. చిక్కుకుపోయి ఉన్న కాళ్ళని తీసుకొని రావడమే పెద్ద విషయం. అలానే ఉండిపోవాల్సి వస్తుందంటే అది ఎంత బెంగకరం. కాబట్టి మంచి జరిగే అవకాశం ఉంది. మంచి ప్రయత్నం చేయండి, శుభ ఫలితాలను పొందుతారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. స్నేహ సంబంధాలు, బంధుత్వాలు మరింతగా పెరుగుతాయి. ఆకస్మికంగా కొంతమంది చెప్పే విషయాలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మీరు రాబోయే రోజుల్లో వాటి గురించి మంచి నిర్ణయం చేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు గణపతి, సరస్వతి, రవి స్తోత్రాన్ని పఠించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. అంతకుముందు నుండే చాలా నిత్యం పూజ చేసుకునే వాళ్ళము, విశేషమైనటువంటి పూజలు చేస్తూ ఉంటాము అని అనుకున్నవారు శ్యామలాదేవి అష్టోత్తరాన్ని ప్రతిరోజు పఠించండి. ఎవరైనా చిన్నపిల్లలు చదువుకునే వాళ్ళు వాళ్ళకి పుస్తకాలను కానీ లేదా వాళ్ళకు కావలసినటువంటి స్టేషనరీ వస్తువులను కానీ పంచండి. తద్వారా మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారి కాలం కలిసి వస్తుంది. ఎంతో కాలంగా చేస్తున్నటువంటి పనుల రీత్యా మంచి రికగ్నైజేషను, ప్రమోషను, తద్వారా రావాల్సినటువంటి ధనాదాయము, పేరు ప్రతిష్ట పొందగలుగుతారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా మంచి సపోర్టు లభిస్తుంది. కొన్ని కార్యక్రమాలలో మిమ్మల్ని ప్రత్యేకంగా ప్రోత్సహించి చేయమనమంటాము. దానికి తగినటువంటి ఏర్పాట్లు కూడా వాళ్ళు చూసుకోవడము మీకు చాలా సంతోషకరమైనటువంటి అంశంగా మారుతుంది. మరీ ప్రత్యేకించి స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆయా నిమిత్తం ప్రయత్నం చేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. స్కూలు, కాలేజీ యాజమాన్యం కావచ్చు, పర్వాలేదని మిమ్మల్ని ప్రోత్సహించడము, ఏదో మీ విషయాలను చూసి చూడనట్టుగా ఉండడము, విసిగించకుండా ఉండడము, ఈ విధమైనటువంటి మంచి పరిణామాలు, ఎక్స్టర్నల్ సపోర్ట్ని మాత్రం మీరు అందుకోగలుగుతారు. దీన్ని మీరు ఉపయోగించుకొని మీరు చేసే ప్రతి పనిలోనూ వాటి సత్ఫలితాల కోసం మీరు మంచి ప్రయత్నం చేయగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. మీరు చేసే ప్రతి కార్యక్రమంలోనూ జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు, వాళ్ళ ప్రమేయం, అండదండలు మొదట్లోనో, మధ్యలోనో, చివరిలోనో ఎక్కడొక్కడ కనిపిస్తాయి. తద్వారా మూడొంతులు మంచే జరుగుతుంది. నష్టపోయే విధంగా మాత్రం ఏమీ లేదు. కోర్టు వ్యవహారాది తీర్పులు కూడా మంచి మలుపు తిప్పుతాయి. బాగుంటుంది. అంటే మన వైపు లేనటువంటి విధంగా ఉన్న పరిస్థితులన్నీ కూడా మనకు అనుకూలంగా మారతాయి. అంటే ప్రత్యక్షంగా ఏ పేపర్ మీదో ఇచ్చే తీర్పు మీదో కనిపించని అవసరం లేదు. కానీ అవతల వాళ్ళకి మాత్రం మీ మీద ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ వచ్చేస్తుంది. అంటే మీ తప్పేం లేదని వాళ్ళు రియలైజ్ అవ్వటము, రికగ్నైజ్ చేయడము, ఇది ఉత్తరుత్తర ఆ విధంగా మీకు మంచి జరగడానికి ఆస్కారంగా మారుతుంది. హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేసే వారి కాలం అనుకూలంగా ఉంటుంది. ఫారెన్ ట్రిప్పులు, షార్ట్ ట్రావెలింగ్ కలిసి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, వ్యాపారము, భూ సంబంధమైన వ్యవహారాలు, ఆరోగ్యంలో కాస్తంత మార్పులు చేర్పులు ఎక్కువగా వస్తుంటాయి. కొన్ని విషయాలు మొదట్లో కొన్ని బాగాలేకపోతే ఆఖరణ బాగుంటాయి. కొన్ని ఈ విధమైనటువంటి మార్పులు ఎక్కువగా ఉంటాయి. ఓవరాల్గా సాటిస్ఫాక్షన్ ఉన్నప్పటికీ, సంతోషకరమైనటువంటి అంశాలు జరుగుతున్నప్పటికీ కించిత్తు బాధ మాత్రము ఎప్పుడూ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఉద్యోగరీత్యా బాగుంటుంది. పై వాళ్ళు పిలిచారు, ప్రశంసించారు, సన్మానం చేశారు, బాగానే ఉంది. కానీ హెల్త్ రీత్యా ఏదో డిస్టర్బెన్స్ రావడము,
వ్యాపారం బాగుంది, చక్కగా 3 పూలు 6 కాయలు, ఏదో ఊహించినంత ధనం వచ్చింది, కానీ వెనకాలే లోన్ ఉంటుంది, వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి అక్కడ కట్టాలి, ఇదొక బాధ. ఇలా బాధపడవలసినటువంటి అవసరం లేదు. శ్రమించే వాళ్ళకే ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తాయి. వృత్తిరీత్యా మన రెస్పాన్సిబుల్గా ఉండాలి, కష్టపడితేనే మనకి ఏదైనా రూపాయి వస్తుంది అనుకున్నప్పుడే ముందు వెనక ఆలోచించకుండా కష్టపడ్డ వాళ్ళకే గుర్తింపు అనేది లభిస్తుంది. అందుకని ఆఫీసులో బాగుంటుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది. వ్యాపారం ఎదగాలంటే, సరుకు అమ్మాలంటే ముందు సరుకు తీసుకురావాలి కదా, దానికి డబ్బులు పెట్టుబడి అయితే పెట్టాలి కదా. వచ్చింది, డబ్బులు వచ్చాయి, అవి తీసుకెళ్లి రుణం కట్టినాం, తప్పేం ఉంది అందులో? రుణం చేయడం తప్పు కాదు, ఆ రుణాన్ని తీర్చకపోవడమే తప్పు. ఆ రుణం తీర్చే దిశలో మనం ప్రయత్నం చేయకపోవడం మరీ తప్పు. ఇది గ్రహించి మెలగండి. ఏది జరిగినా మన మంచికే, మనకి మంచి మార్పులే వస్తున్నాయి. ప్రతిదానికి నీరసంగాను బాధపడుతూ ఉంటే మాత్రం ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే ఆ విధమైనటువంటి వైబ్రేషన్స్, ఆ విధమైనటువంటి ఫలం ఉంది కాబట్టే చెప్పడం అనేది జరిగింది. మానసికంగా కూడా కొద్దిగా ఉత్తేజం తెచ్చుకొని మంచి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఈ మాసంలో మరీ ప్రత్యేకించి దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలు, కార్యక్రమాలలో పాల్గొనండి, మంచి జరుగుతుంది. ఎవరైనా తాంబూలానికి రమ్మని పిలిచారు, వెళ్ళండి. మీరు వెళుతూ కూడా ఒక 10 పండ్లు తీసుకొని వెళ్ళండి, అక్కడ వచ్చే 10 మందికి మీరు కూడా ఇవ్వండి, తప్పేం కాదు, మంచి జరుగుతుంది. అందరూ అమ్మవారి స్వరూపమే, పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు, పండు ముసలి వాళ్ళ వరకు కూడా అందరూ అమ్మవారి స్వరూపమే. మనం అందుకనే కదా ఈ వయసుకు వచ్చిన పిల్లలు బాలా త్రిపుర సుందరి 9 ఏళ్ల లోపలని, 16, 18 కన్నెముత్తైదు అని, తర్వాత పెళ్ళైన తర్వాత గౌరీదేవని, అంచెలంచెలుగా ఒక వయసు, ఒక ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెట్టుకుంటూ వచ్చాం. అందరూ అమ్మవారి స్వరూపమే. చక్కగా మీ శక్తి కొలది పండ్లు కావచ్చు, లేకపోతే స్వీట్ పలహారం కావచ్చు, తీసుకొని వెళ్ళండి, 10 మందితో కూర్చోండి, చెయ్యండి. తద్వారా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు చీటికడంత సుమంగళి పసుపు వేసుకొని స్నానం చేయండి. తద్వారా ఆకర్షణ శక్తి మరింతగా పెరుగుతుంది, గురుబలం పెరుగుతుంది. పెళ్లిగాని ఆడపిల్లలు ఉన్నారు, అలా చేయమనండి. ఇప్పట్లో పెళ్ళేమి మీరు అనుకోపోయినా కూడాను కాస్త వేసుకొని చేయమనండి. ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది, అది మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది, ఒక ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది. పెళ్ళి అనేది 18 ఏళ్ల నుంచి మొదలు పెడితేనే 25 ఏళ్లకు అవుతుంది. 25 ఏళ్ళు వచ్చిన ఆలోచన లేని తల్లిదండ్రులు ఉన్నారంటే దానికి మనం చేయగలిగింది ఏం లేదు. కానీ ఇది చెయ్యండి, ఇది చేస్తే మంచి జరుగుతుంది. రాబోయే రోజుల్లో పెళ్ళి ఉంది, చక్కగా రోజు కాస్తంత నలుగు పిండితో స్నానం చేయండి, పసుపు కలుపుకొని చెయ్యండి. తద్వారా మంచి జరుగుతుంది. అట్రాక్షన్ అనేది ఏదో 1,00,000 2 లక్షలు ఖర్చు పెడితే వచ్చేది కాదు, అది సహజంగా రావాలి. కొన్ని కార్యక్రమాలు చేయడం వల్లే వస్తుంది. దైవ కార్యక్రమాలు కావచ్చు, ఇలాంటి మంగళకరమైనటువంటి వస్తువులు మన దినచర్యలో వాడటం వలన మనకు కలుగుతుంది. అది గ్రహించి మెలగండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి. సూర్య నమస్కారాలు శరీరం సహకరించిన వారు మాత్రమే చెయ్యండి, లేదా సూర్యోదయం కన్నా ముందరే మేల్కొని చక్కగా సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో ఆదిత్య హృదయం చదవండి. తద్వారా కూడా మంచి పరిణామాలే ఏర్పడతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి తృతీయ స్థానంలో రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు, చతుర్థ స్థానంలో రాహువు, పంచమ స్థానంలో శనేశ్వరుడు, అష్టమ స్థానంలో గురువు, దశమ స్థానంలో కేతువు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. సహోద్యోగులతో, సహచర బృందంతో అనుకూలమైన మార్పులు ఉంటాయి. కొన్ని నూతన కార్యక్రమాలను ప్రారంభించాలన్న ఆలోచనలు, వాటికి తగినటువంటి ప్రణాళికలు, ప్లాన్స్ ఇంప్రూవ్ చేయగలుగుతారు, ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. అందులో మంచేదో చెడేదో అప్పటికప్పుడు తెలుసుకోవడము, అది కూడా రెక్టిఫై చేయడము, ఆ విధంగా మంచి మార్పులు ఏర్పడతాయి. షార్ట్ ట్రావెల్స్ బాగుంటాయి. ఫారెన్ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. టెంపరరీ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడము, లేదా ఫీల్డ్కి వెళ్ళి ప్రయత్నం చేయాలి, ఆ ఉద్యోగం కావాలి అన్న ఆశిస్తున్న వారికి శుభ పరిణామాలు ఏర్పడతాయి. ఈ డ్యూరేషన్లో షార్ట్ ట్రావెల్గా ఉన్నప్పటికీ కూడా ఉత్తర అది మంచి అవకాశంగా మారుతుంది. అంటే గోచార రీత్యా ఉన్నటువంటి పరిణామాలు
మనకి బోనస్ లాగా వస్తాయి. జన్మజాతకంలో కూడా ఆ యొక్క యోగం ఉంటే అది ఇంకాస్త బాగుంటుంది. నెల జీతగాడు అయితే బోనస్ ఇస్తాం, నెల జీతగాడు కానప్పుడు బోనస్ ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతాము? ఈ విషయాన్ని కాస్తంత జాగ్రత్తగా గమనించి తెలుసుకోండి. చాలా మంది అనుకునేది ఏంటంటే ఇప్పుడు బాగుందన్నారు కదా, మనకేదో బ్రహ్మాండంగా జరిగిపోతుందని అనుకుంటారు. అలా ఏం ఉండదు. నెలంతా కష్టపడి నెలంతా ఉద్యోగం చేసిన వాళ్ళకి ఎలా అయితే నెలాఖరునో నెల మొదట్లోనో జీతం ఎలా అయితే వస్తుందో ఈ యొక్క గోచారం కూడా అలానే ఉంటుంది. నిత్యం మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలకు అదంత కాస్తంత మంచివ్వడము లేదా చెడివ్వటం అనేది జరుగుతుంది. ఒక్కోసారి 1వ తారీఖు ఇవ్వవలసినటువంటి జీతం 5వ తారీఖు ఇచ్చినట్టు కాస్త లేట్ అయినా అది వస్తుంది. అంతవరకు బాగాలేదనుకున్నప్పుడు 1వ తారీఖు రాలేదు, 5వ తారీఖు వస్తుంది. మంచి అంటే మనకు 1వ తారీఖే రావడము, కాస్తంత చెడంటే 5వ తారీఖు రావడము. కానీ అసలంటూ మనం పని చేయాలి. ఈ యొక్క అదృష్టం కూడా అంతే. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి గోచార రీత్యా కూడా ఫలితం అంతే. మనం ఏదైనా కొత్తది ప్రారంభించాలనుకున్నా, ఏదైనా కొత్తది ఏదైనా ఆలోచన ఉన్నా అది ఇంప్లిమెంట్ చేయడానికి, దాన్ని ప్రారంభించడానికి చాలా మంచిది. ఆ విధంగా ఆలోచించి చెయ్యండి. ఊరికేనే అవి వస్తాయి ఇవి వస్తాయని మాత్రం కూర్చోవద్దు. ఏమీ రాక నిరాశ మాత్రమే వస్తుంది. షార్ట్కట్లో ధనం సంపాదించాలన్న ఆలోచనలు, ఇతర యాప్లు, లోన్లకు ఖచ్చితంగా దూరంగా ఉండండి. ఎవరికో ఏవో వచ్చాయన్నదంతా కూడా బూటకమే. ఎవరికి ఏమీ రావు. ఏదైనా వస్తే వాళ్ళు ఏమన్నా నష్టం వాళ్ళకే కదా నష్టం. నష్టపోయి ఎవరు సొమ్ములు ఇవ్వరండి. ఇది మనం ఆలోచించవలసినటువంటి విషయం. ఒకళ్ళకి బాగా వచ్చిందంటే ఒకళ్ళు బాగా నష్టపోయారనే కదా. పెట్టిన వాళ్ళు ఎందుకు నష్టపోవాలనుకుంటారు? కాబట్టి వీటన్నిటికీ ఖచ్చితంగా దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి ఆవేశపు ఆలోచనలు మాత్రం చెయ్యొద్దు. కానీ వృత్తిరీత్యా బాగుండే అవకాశం ఉంది. మంచి ప్రయత్నాలు చేయండి. ఉద్యోగం లేక అవస్థపడుతున్న వారు కూడా మంచి ప్రయత్నం చేయండి. చిన్నదో పెద్దదో మీరు అనుకుందో కాందో ఏదో ఒక ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంది. శారీరక శ్రమ కష్టం కనిపిస్తోంది. చేతులతోటి చేసేటువంటి వ్యవహారాలు ఉన్నాయి. కాబట్టి యాక్టింగ్ కావచ్చు, కెమెరా ఫోటోగ్రఫీ ఫీల్డ్స్లో కావచ్చు, లేదా సేల్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ మెడికల్ డిపార్ట్మెంట్స్లో కావచ్చు, మంచి ప్రయత్నం చేయండి, బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడాను వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ 3 మంచి జరిగే ఆస్కారం ఉంది. మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. జన్మజాతకంలో కూడా సహోదరి వర్గం నుండి లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లయితే ఇప్పుడున్నటువంటి డ్యూరేషన్లో వాళ్ళ ద్వారా మీకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళ సహాయ సహకారాలు కావచ్చు, ఆర్థిక సహాయం కావచ్చు, లేదా ఇంట్లో ఉన్నటువంటి కార్యక్రమాలకు వాళ్ళు ఏదో విధంగా మీకు అండగా నిలబడటం కావచ్చు. ఈ విధమైనటువంటి మంచి పరిణామాలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ఈ రాశిలో జన్మించిన వారు ఈ మాసం సూర్యగ్రహ ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించిన పూజలను ఖచ్చితంగా క్రమం తప్పకుండా చేయండి. విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆర్థికంగా పురోగతి కావాలనుకున్నవారు ఉద్యోగ వ్యాపార ఇతరితర అన్ని అంశాలలో మంచి పరిణామాలు ఏర్పడాలని ఆశించేవారు రాబోయే మహాశివరాత్రి రోజున అమృత పాశుపత హోమాన్ని జరిపించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఈ రాశి నుండి ద్వితీయ స్థానంలోనే రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు, తృతీయంలో రాహువు, చతుర్థంలో శనేశ్వరుడు, సప్తమ స్థానంలో గురువు, భాగ్యస్థానంలో కేతువు. అదేవిధంగా ఆదాయం కూడా పెరుగుతుంది. ఇది కాస్తంత ఊరట కలిగించే అంశమే. ఏర్పడే ఏవైతే ఖర్చులు ఉన్నాయో, ఏర్పడే ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవన్నీ 3 మంచికి, శుభకార్యాలకి, దైవ సంబంధమైన కార్యక్రమాలకి, వ్యక్తిగత అభివృద్ధికి, ఇంట్లో వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ కోసం ఖర్చు పెట్టుకునే విధంగానే ఉంటుంది. ఇప్పుడు మనకి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చింది,
మందులు కొనుక్కోవాలి, అది అక్కడితో అయిపోతుంది, మంచిగా జరిగినట్టే. ఆ ఖర్చు మనం వేరే విధంగా వచ్చిందని బాధపడాల్సిన అవసరం లేదు. కానీ ఇదే సుదీర్ఘకాలంగా పెడితే మనం బాధపడాలి. పిల్లవాడికి ఏదో దెబ్బ తగిలింది, కట్టుకట్టించాము, మంచిది, అందరితో అయిపోయింది. కానీ అప్పుడు కట్టుకట్టాలంటే డాక్టర్ దొరక డబ్బులు పెడతామన్న ఉపయోగం ఏముంది? అంటే మనం ఇక్కడ ఏదైతే జరుగుతుందో జరిగిన దానికి మనం పెట్టడానికి సిద్ధపడ్డాము, అవతల నుంచి కూడా మనకి మంచి జరగడము అక్కడికక్కడే జరుగుతాయి. విడాకులు తీసుకోవాలనుకున్నారు, ఒక ఒప్పందానికి రావాలనుకున్నారు, క్రితం ఆ ఒప్పందానికి రారు, వాళ్ళకేమో గొంతమ్మ కోరికలు, అవేమో మనం తీర్చలేము. కానీ ఇప్పుడు 10వ పరకు అటో ఇటో జరిపితే ఇది ఇక్కడితో సెట్ అయిపోతుంది. మంచి ఖర్చే, అంటే ఒక చెడు కావచ్చు, ఒక మంచి కావచ్చు. ఈ రోజు ధనం ఖర్చు పెడితే తద్వారా మనకి మంచి జరిగే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత మరింతగా పెరుగుతుంది, మనస్తృప్తిని కలిగి ఉంటారు. ఉద్యోగంలో, వ్యాపారంలో మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. కొంతమందితో కొన్ని చికాకులు ఉన్నప్పటికీ కూడా క్రమేణా తొలగిపోతాయి. నిద్రాహారాల విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. కాస్తంత మార్పులు ఏర్పడే అవకాశం ఉంటుంది. గతించిపోయిన వారి జ్ఞాపకాలు ఎక్కువగా రావడము, వాళ్ళు కల్లో రావడము, ఏదో వాళ్ళు చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టుగా మీ అభిప్రాయము, ఇతర ఈ విధంగా కాస్తంత కలత చెందే అవకాశం ఉంటుంది. వాళ్ళ పేరు మీద ఏదైనా స్వయం పాకం కానీ దాన ధర్మాలు చెయ్యండి, కాస్తంత మీకు మనస్తృప్తి అనేది ఏర్పడుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్త వాటి కోసం మాత్రం ప్రయత్నం చెయ్యొద్దు. అంటే ఇప్పుడు ఏదో కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలని, పాత ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలని అలా మాత్రం చెయ్యొద్దు. కొత్త ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకోండి, కానీ పాత ఉద్యోగానికి మాత్రం మీరు సెలవు పెడుతున్నట్టుగా చెప్పద్దు. అంటే మానేస్తున్నామని మాత్రం చెప్పద్దు. ఏదో 2-3 రోజులు సెలవు తీసుకోండి, అంతవరకే. కానీ ఇది వదిలేసి అక్కడికి వెళ్ళాలన్నది మాత్రం చెయ్యొద్దు. కాలం కలిసి రాదు, ఆవేశపడద్దు. ఎవరైనా ఏదైనా అన్నా కూడాను విననట్టుగా ఊరుకోండి. ప్రత్యేకంగా పని కట్టుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, మీరు చికాకు పడాలని, మీ పనులు మీరు చెడగొట్టుకోవాలని ఇంటెన్షనల్గా కొంతమంది ఉంటారు. వీళ్ళ విషయంలో మాత్రం అటెంటివ్గా ఉండండి. అంటే ఇది 10 మందికి వర్తిస్తుంది. మిగతా 20-30 మంది చెప్పే సలహాలు చక్కగా మీరు పాటించండి. మీరు ఏదైనా తప్పు చేస్తున్నారని మీకు అనిపిస్తే చక్కగా అవి యాక్సెప్ట్ చేయొచ్చు, మీరు చేయొచ్చు. కానీ ఇంటెన్షనల్గా చెప్పేవాళ్ళు ఉంటారు. ఎప్పుడు మనం బాగా కోరుకోరు, మనం పడిపోవాలని చూస్తుంటారు. వీళ్ళు చెప్పే మాటలను మాత్రము మీరు ప్రతిస్పందించదు. గొడవ పడాల్సిన అవసరం లేదు, ఘర్షణకి దిగాల్సిన అవసరం లేదు. మౌనం, అది సరిపోతుంది, అదే సమాధానం. ఇది గ్రహించి మెలగండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు, ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగరీత్యా మీరు పడ్డ కష్టానికి మంచి ప్రతిఫలం లభిస్తుంది. ప్రమోషను, ఇంక్రిమెంటు, కొత్త ప్రాజెక్టులను పొందగలుగుతారు. కొన్ని వస్తువులను మీ సొంతంగా మీ అభిష్టం మేరకు కొనుగోలు చేసే అవకాశం ఉంది. నకిలీలు కొనుక్కొని కూడా మోసపోయే అవకాశం ఉంటుంది. ఈ విషయాలలో మాత్రము మీ అభిష్టం మేరకే చేసినప్పటికీ కొంచెం అవగాహన ఉన్నవాళ్ళని కూడా తీసుకొని వెళ్ళి తీసుకోండి, తద్వారా మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి. ప్రత్యేకంగా అర్ధాష్టమ శని కారణం చేత అనారోగ్య సమస్యలు, అజీర్తి, చర్మ సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ మాసంలో క్రమం తప్పకుండా సూర్యోదయానికన్నా ముందరే మేల్కొని సూర్యాష్టకాన్ని చదవండి. ఇంట్లో నిత్య దీపారాధన ప్రారంభించండి. మనస్తృప్తి లేదు, మనకేం మంచి జరగలేదు, మాకు అలవాటు లేదు, మేము మానేశాము, ఇవన్నీ ఏం వద్దు. ఇప్పటి నుంచి మొదలు పెట్టండి, మంచి జరుగుతుంది. ప్రతిరోజు దీపారాధన చేస్తే అక్కడ ఎప్పటికైనా కానీ దేవతలు వస్తారు. దీపారాధన చెయ్యని ఇంట్లో దారిద్ర్యము, అంటే దరిద్రము, నష్ట కష్టాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇవి పిలవకపోయినా ఒక పూట మనం చేయకపోయినా కూడా వస్తాయి. అది కష్టం, ఇది నష్టం. ఏది కావాలో మనం ఎంచుకున్న మార్గం వలన ఉంటుంది.
ప్రత్యేకంగా అదొక రకమైనటువంటి వైరాగ్యంగా, విసుగు చికాకు కలిగి, ఏదో ఉద్యోగం పోయిందని, ఏదో ఈ పీరియడ్ రాగానే మాకు నష్టం కలిగిందని, ఇదంతా దేవుడికి దీపారాధన చేసినా ఏం ఉపయోగం లేదని, ఫస్ట్ అష్టమ శని అర్ధాష్టమ శని రాగానే ముందు దీపారాధనలు ఆపేస్తారు, దైవనామస్మరణ ఆపేస్తారు. ఏం లాజిక్ ఏం లేదు అక్కడ. మనకి విసుగు ఫ్రస్ట్రేషన్ వచ్చింది, ఒకళ్ళ మీద అది తీయాలి, అది దేవుడి మీద తీస్తున్నారు అంతవరకు. ఇన్ ఎ వెరీ సింపుల్ టర్మినాలజీ. సింపుల్ గా చెప్పాలంటే ఇంతే. ఆయన అడగడు కాబట్టి మనం మానేస్తున్నాం అంతే. అడిగే యజమాని అయితే చక్కగా బాగుండేది. కాబట్టి ఈ విధమైనటువంటి ఆలోచనలన్నీ పక్కకు పెట్టి ఈ మాఘమాసం నుంచి ప్రతిరోజు దీపారాధన చేయండి. దీపారాధన ప్రతిరోజు చేస్తున్న వాళ్ళైతే ఆ దీపారాధన ఇంకాస్త ఇంప్రూవ్ చేయండి. అంటే ధూపము, నైవేద్యము, ఒక స్తోత్రము లేదా అష్టోత్తరము, అష్టకము పెంచండి. అవి చేస్తున్న వారు పారాయణ చేయండి. అవి చేస్తున్న వారు భగవద్గీత కావచ్చు, రామాయణ మహాభారతం కావచ్చు, చదవటము వినటము, ఆ ప్రసంగాలు చేయడము వినటం, అవి ఒకటి పెంచుకుంటూ వెళితే మంచి జరిగే అవకాశం ఉంటుంది. తదుపరి మకర రాశి. ఈ పంచగ్రహ కూటమి ఏర్పడింది ఈ రాశిలోనే. సినిమాలో హీరో అయ్యారు ఈయన. ఇప్పుడు ఈయన వల్లనే అందరికీ మంచి జరిగినా చెడు జరిగినా, ఈ యొక్క రాశి చక్రంలో ఇది కర్మస్థానము, దశమస్థానము, ఉద్యోగ స్థానము, ఓవరాల్ సాటిస్ఫాక్షన్ కావచ్చు, మన జీవితంలో మనం ఎలా ఉంటాము, మనకి ఫ్లక్చుయేషన్స్ ఉంటాయా, నిదానంగా వెళ్ళిపోతుందా, పీక్గా ఒకసారి హైకి లోకి పడిపోతామా, మొత్తం ఈయనే చెప్తారు. కర్మకారకుడు, కర్మస్థానాధిపతి అయినటువంటి శనేశ్వరుడు మీన రాశిలో. ఇక తిరుగులేనటువంటి మంచి మార్పులకు కారణం అవుతుంది. మంచని నేనన్నా, చెడని మీరు అనుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు. ఒకానొక సమయంలో, సందర్భంలో కొన్ని మన జీవితంలో నుంచి వెళ్ళిపోవటమే మంచి. అది తెలుసుకొని మెలగగలిగితే చాలా మంచిది. లేదు, ప్రేమించిన వాడు వెళ్ళిపోయాడు, నేను బాధపడతా అంటే దానికి మనం చేయగలిగింది ఏం లేదు. పోతే దరిద్రం పోయిందని ఊరుకోండి అంతే. ఓ ఇల్లు కొన్నావు అమ్మేస్తున్నాము, అమ్మయ్య మంచి జరుగుతోంది. ఓ స్థలం కొన్నాము అమ్మేస్తున్నాము, అది తీసుకొచ్చి అప్పే కదా తీరుస్తున్నాము, మంచి జరుగుతుంది. అంటే చెడు జరుగుతున్నప్పటికీ మంచి జరుగుతోందని మనం అనుకుంటే జరుగుతున్నటువంటి చెడు కూడా అది మన మంచిగా మారుతుంది. మంచి చేస్తున్నామని చెడు చేస్తే ఏం ఉపయోగం లేదు. యాపిల్లో లోన్లు తీసుకొని గ్యాంబ్లింగ్లు, ఏదైనా బెట్టింగ్లలో ఇది మంచిదే అందరు చేస్తున్నారు, 10 మందికి 10 వచ్చాయి మనకు కూడా వస్తాయనుకుంటే ఇక అంతే సంగతి. ఏం ఉపయోగం లేదు. నష్టపోయే అవకాశం భయంకరంగా ఉంది ఈ రాశి వాళ్ళకి. వీళ్ళకే కాదు, ఇంకొక 4-5 రాశుల వాళ్ళకి గట్టిగా వేటు పడబోతోంది. కొంచెం అదుపు తప్పినా కూడాను కుటుంబాలు నష్టపోయే అవకాశం ఉంది, వీధిలో పడే అవకాశం ఉంది. ఇంట్లో ఆడవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వయసు రీత్యా ఆలోచించి మాత్రం మీరు ఏ మాట మాట్లాడకుండా ఉండదు. నాన్న కదా, నాన్నకి చెప్తే ఏం బాగుంటుందిలే, మనం చెప్పొద్దు. మన వయసు ఏంటి, నాన్న వయసు ఏంటి మనం చెప్పకూడదు. భర్త కదా, మనం చెప్తే బాగుండదు, ఆడవాళ్ళు చొరవ తీసుకున్నట్టు ఉంటుంది. కొడుకు వయసులో ఉన్నాడు, వాడి ఇష్టం, వాడు ఏదో చేసుకుంటాడు, మనం ఎందుకు కలవ చేసుకోవాలి, ఇలాంటివి మాత్రం మాట్లాడద్దు దయచేసి. కుటుంబాలు పాడైపోయే అవకాశం ఉంది. చొరవ తీసుకోండి, 4 మాటలు పడండి, వచ్చిన నష్టం ఏమీ లేదు. మన నాన్నను మనం ఆపుతున్నాం, భర్తని ఆపుతున్నాం, కొడుకుని ఆపుతున్నాం, తప్పేం కాదు. ఇక్కడ మంచిగా చేస్తున్నావు. స్నేహితుడు ఉన్నాడు, స్నేహితురాలు ఉంది, ఏదో కాలక్షేపంగా ఏముంది, నేను 1,00,000 సంపాదిస్తున్నా, పెట్టింది 10,000 కదా, వద్దు. జూదము, వ్యసనం ఒక్కసారి మనకు అలవాటు పడితే తద్వారా వచ్చే లాభం ఏమీ ఉండదు, నాశనమే తప్ప. ఎవరైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. ముక్కు మొహం తెలియని వాడు ఏదో మన ముందు కాలక్షేపం కొద్దీ చేస్తున్నా కూడా మంచి చెప్పి ఆపండి. ద్రౌపదీదేవి విషయంలో అన్యాయం జరుగుతున్నప్పుడు తప్పు అని చెప్పి ఆపిన వాళ్ళు తర్వాత బతికి బట్టగట్టారు. పెద్దవాళ్ళు అయ్యుండి వయసు రీత్యా కావచ్చు, ఇతర కీర్తి ప్రతిష్టల రీత్యా కావచ్చు, ఎంత ఏమున్నా తప్పు జరుగుతుంటే తప్పు అని చెప్పలేకపోయినారు, చొరవ తీసుకొని చెప్పలేకపోయారు. మనవడు చెప్పచ్చు, చెప్పలేదు. ఎవరు ఏమీ మాట్లాడలేదు, వాళ్ళందరూ పోయారు. ఆ నిమిషం ఒక్కళ్ళు చెప్పిన వాళ్ళు మాత్రం బతికారు, బాగున్నారు, కలిసి వచ్చింది. ఇప్పుడు మనము అదే చేస్తున్నాం, తప్పేం చేయట్లేదు, మంచి చెప్తున్నాం. మంచి చెప్తున్నప్పుడు 4 రాళ్ళు మన మీదే మొదట పడతాయి, బురద మన మీదే పడుతుంది. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మంచి చేస్తున్నాం, జరుగుతుంది, ఏం పర్వాలా, కానీ మనం చెయ్యాలి.
చేయకుండా మాత్రం ఉండదు. ఇది ద్వాదశ రాశుల వాళ్ళందరికీ వర్తిస్తుంది, మరీ ప్రత్యేకంగా మీకు వర్తిస్తుంది. మీ జీవితంలో ఇలాంటివి పక్క నుండి చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి చాలా అటెంటివ్ గా ఉండండి, జాగ్రత్త తీసుకోండి. ఫైనాన్షియల్ గెయిన్స్ వచ్చే అవకాశం ఉంది, ధర్మబద్ధంగా మాత్రమే. ఉద్యోగ రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి, కొత్త అవకాశాలు వస్తాయి. ఎక్కడో ఏదో దాచున్నటువంటి ధనం, ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ఏమైనా క్లెయిమ్స్ చేసుకోవడం, ఇవన్నీ రీత్యా మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ కొద్దిగో గొప్ప చికాకులు ఉండే అవకాశం ఉంటుంది. ఏదో సంతానం మీ మాట వింటం లేదని, లేదా కొంతమంది కొన్ని హైయర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మీరు చాలా బ్రహ్మాండంగా పనిచేయాలని. అలా మీరు చెయ్యట్లేదని వాళ్ళు అనుకుంటారు అంతే. వాళ్ళ అభిప్రాయాల రీత్యా మీతో గొడవ పడే అవకాశం ఉంటుంది. వీటికి మాత్రం కొంతకాలం విని ఊరుకోండి, అడ్జస్ట్ అవ్వండి, అంతవరకే. మగ కావచ్చు, ఆడ కావచ్చు, మీ మీద విపరీతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, తద్వారా గొడవలు జరిగే అవకాశం ఉంది. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి, అవి కొంతకాలం పక్కన పెట్టేయండి. వీటి వల్ల లాభం లేదు, నష్టము లేదు. కానీ ఆవేశానికి మాత్రం మీరు వెళ్ళొద్దు. ఏదో పిల్లల రీత్యా మందలు ఇచ్చారు మిమ్మల్ని, మీ పెంపకం సరిగా లేదనో లేదా ఇతర ఏదో అన్నారు, ఇప్పుడు వెళ్ళిపోయి పిల్లల్ని కొట్టడము, పిల్లలకి ఏదో భయపెట్టడము, అవి మాత్రం ఏం చెయ్యొద్దు. మీరేదో చేయలేదని అని అంటారు, మీరు వెళ్ళిపోయి ఇప్పుడు చెయ్యొద్దు. ఆలోచించి ఆగండి, అంతవరకే. ఇప్పుడు వెళ్ళి హడావుడిగా ఏ నిర్ణయం చేయొద్దు, హడావుడి పడి ఏ పని చెయ్యొద్దు. వ్యాపారాలు బాగుంటాయి, కొత్త వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. కొంతమందిని స్నేహితులు కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, పరిచయం ఉన్న వాళ్ళని పెట్టుకొని కొన్ని చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచనలు చేస్తారు. పెట్టుబడులవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటారు. తలా ఓ 10 ప్రారంభిస్తారు. అవి బాగుంటుంది, నిదానంగా పికప్ వస్తుంది, హడావుడి పడద్దు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా కలిసొచ్చే కాలము. కుటుంబ పరమైనటువంటి అంశాల రీత్యా కూడా మంచి పురోగతి ఉంటుంది. సంతానం మీ మాట వింటారు. కొన్ని కీలకమైనటువంటి అంశాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు మీరే చేస్తారు. మీరు చెప్పిందే శాసనం అవుతుంది. చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి. వాళ్ళ అలవాట్లు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ ఒపీనియన్స్ రీత్యా మీరు నడుచుకోవడం లేదని గొడవలు ఉంటాయి. కొంతమంది కొన్ని కార్యక్రమాలకి 1000 పెట్టమంటారు, 1000 ఎందుకు 100లో అయిపోతుంది కదా అని మీరు అంటారు. అంటే మీరేదో మిగులుస్తున్నట్టుగా వాళ్ళు అభిప్రాయపడతారు. ఇప్పుడు ఇక్కడ ఈ విషయమే గొడవ జరిగింది, ఇందులో ఎవరు తప్పని చెప్పగలుగుతాం? అందుకనే వదిలేసేయండి. ఇలాంటివి మాత్రం పక్కకు పెట్టేయండి. మిగతా విషయాలలో మాత్రం బాగుంటుంది. దైవ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల మంచి శ్రద్ధ, భక్తులు కలిగి ఉంటారు. నిత్య దీపారాధన ప్రారంభించండి. అవకాశం ఉన్నవాళ్ళు, నైట్ షిఫ్ట్ లేని వాళ్ళు ఉదయాన్నే సూర్యోదయానికన్నా ముందరే లేచి ఆదిత్య హృదయము, సూర్య నమస్కారాలు నేర్చుకొని చేసే ప్రయత్నం చేయండి. సర్వదా శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి. రాబోయే మహాశివరాత్రి రోజున అమృత పాశుపత హోమాన్ని జరిపించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రాశిలో రాహువు, ద్వితీయంలో శనేశ్వరుడు, వ్యయ స్థానంలో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, పంచమ స్థానంలో గురువు, సప్తమ స్థానంలో కేతువు. కీలకమైనటువంటి అంశాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. తెగదెంపుల కోసం, గొడవల కోసం, ఇతర వ్యవహారాలు, సెటిల్మెంట్స్ రీత్యా మాత్రం కాలం చాలా చక్కగా మీకు అనుకూలంగా మారుతుంది. మంచో చెడో ఆ విధమైనటువంటి గట్టి ప్రయత్నం చేయండి. మీకు రావాల్సినటువంటి రూపాయి మీకు దక్కుతుంది. అంతటితో స్వస్తి. ఈ సమస్యల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. ఏదైనా ల్యాండ్ విక్రయానికి పెట్టినట్లయితే అది డ్యూరేషన్ లో అమ్ముడుపోతుంది. వచ్చినటువంటి ధనంతో ఉన్నటువంటి లోను వ్యవహారాలను మొత్తం సెటిల్మెంట్ చేసుకోగలుగుతారు. ఉత్తర భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రణాళికలు, ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేసుకోగలుగుతారు. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల రీత్యా చురుకుతనము, మనసు వాటి మీద లగ్నం చేయగలగడము, కాస్తంత ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. కొన్ని సందర్భాలలో జరిగినటువంటి మంచి చెడుల వలన మనసు కాస్తంత కృంగిపోయినప్పటికీ, మనకు కాస్తంత వద్దులే అన్నటువంటి అంశాలు ఉన్నప్పటికీ, కానీ కొన్ని మనం చేసుకుంటే మనం బాగుంటాము, తిరిగి మళ్ళీ మన అభివృద్ధి దిశలో ఉండగలుగుతాము అన్న నేపథ్యంలో ఆలోచనలు మారతాయి.
కీలకమైనటువంటి విషయాలలో కొన్ని ముఖ్యమైనటువంటివి మర్చిపోతారు మీరు. ఇవి మాత్రం జాగ్రత్త. ఏదైనా క్రయ విక్రయానికి వెళుతున్నారు, దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళండి. ఎగ్జామ్ రాయడానికి పరీక్షకు వెళుతున్నారు, హాల్ టికెట్ జాగ్రత్తగా ఉంచుకోండి. ఇలా ముఖ్యమైనటువంటి వాటిల్లోనే మీరు మర్చిపోవడము, అశ్రద్ధ చేయడము, నెగ్లిజెన్సీ కనిపించే అవకాశం ఉంది. అకాల నిద్రాహారాలు మరింతగా పెరుగుతాయి. అర్ధరాత్రి దాటేంత వరకు కూడా నిద్ర పట్టకపోవచ్చు. ఈ విధమైనటువంటి చికాకులు ఉంటాయి. ప్రత్యేకంగా సాయంత్రం వేళ సుందరాకాండ వినటం కానీ లేదా ఆంజనేయ స్వామి వారి దండకం చదవటం వినటం కానీ చెయ్యండి. క్రమేణా మీకు అనుకూలంగా మారుతుంది. ఈ నిద్ర లేకపోవడం వలన వచ్చే అనారోగ్యాలు కావచ్చు, స్ట్రెస్, బీపీ, షుగరు, ఇవన్నీ ఏవైతే ఉంటాయో సైడ్ ఎఫెక్ట్స్, అవి రాకుండా ఉంటాయి. ఇది విన్నంత మాత్రాన మీరు 8-10 గంటల నిద్రపోతారని కాదు, బట్ పడుకున్నంతసేపు కాస్తంత విశ్రాంతి కలిగి ఉంటారు. పైగా మానసిక సంతోషం మరింతగా పెరుగుతుంది. ఈ గ్రహస్థితి వలన జరిగే విషయం ఏంటయ్యా అంటే, ఎన్నో రోజులుగా బాధపడుతున్న విషయాలలో నుంచి బయటపడతారు. మానసిక ఊరట ఏర్పడుతుంది. ఏదో ఒక విషయంలో, ఏదో ఒక అంశంలో ఇక నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, ఇది మన వల్ల కాదు అని వదిలేసుకున్నటువంటి విషయాల రీత్యా మీకు ఇప్పుడు సంతోషం కలిగే అవకాశం ఉంటుంది. ఆ విధమైనటువంటి మంచి పరిణామాలు ఏర్పడతాయి. వారీత్యా మీరు మంచి ప్రయత్నం చేయండి, మీకు కలిసి వస్తుంది. ఉద్యోగ రీత్యా కలిసి వస్తుంది. రికగ్నైజేషన్ మరింతగా పెరుగుతుంది. ఒకానొక పదవికి మీ పేరు సిఫార్సు చేయడం అనేది జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య రీత్యా అనుకూలమైన మార్పులు ఉంటాయి. ఏదైనా అనారోగ్యం వచ్చినా ఫాస్ట్ గా రికవర్ అవ్వగలుగుతారు. మానసిక సంతృప్తి మరింతగా పెరుగుతుంది. పిల్లల పెళ్లిళ్ళు కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి కళ్యాణ వ్యవహారాలు, శుభకార్యాలు, ఆధ్యాత్మిక వ్యవహారాలు, కార్యక్రమాల రీత్యా మంచి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. అప్పటికప్పుడు ఆ పనులు చేయగలుగుతారు. 10 మందితో కలుసుకోవడము, మాట్లాడటము, వ్యవహారాలను చక్కబెట్టగలిగే విధంగా మంచి మార్పులు ఏర్పడతాయి. కానీ హెచ్చులకు మాత్రం వెళ్ళొద్దు, ఎవరికి అభయహస్తం మాత్రం ఇవ్వవద్దు. అంటే ఈ మాట అంటే ఏంటంటే, ఎవరైనా ఇంట్లో కార్యక్రమం ఉంది, మీకు శక్తికి మించి మీరు చేయొద్దు. వాళ్ళు 100 రూపాయలు అడిగారు, మీ పరిస్థితి బాగాలేదని తెలిసే అడిగారు. ఏదో మిమ్మల్ని అగౌరవపరచాలని అనుకోండి, బాధ పెట్టాలని అనుకోండి, ఏదైనా అనుకోండి, ఏం పర్వాలేదు, దానికి వచ్చిన నష్టం ఏం లేదు అన్నారు. ఇప్పుడు సహజంగా ఈ కుంభరాశి వాళ్ళ స్వభావం ఏంటి? మాట పడరు, మనం ఎక్కడా దిగకూడదు, చాలా అంటే చాలా పౌరుషము, చాలా పరాక్రమంగా ప్రవర్తించాలని అని అనుకుంటారు. 100 రూపాయలు ఎవరో ఇవ్వలేమని మనల్ని అంటే అననివ్వనండి, మనకు వచ్చిన నష్టమే ఉంది. 100 రూపాయలు మనం తీసిస్తే మనం నష్టపోతాం, అది మన అవివేకం కదా. ఇలాంటి విషయాలలో హడావుడి పడద్దు. నేను ఇవ్వగలుగుతా అని చెప్పి నన్ను తీసే అమాంతం 100 రూపాయలు చేతిలో పెట్టద్దు. దీని వలన మీకు జరిగేది నష్టమే కానీ ఏ ఉపయోగం ఉండదు. ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళు ఇప్పటి వరకు దెబ్బతిన్నారు అని అంటే ఇదే కారణం. ఏదో ఒకళ్ళు ఇద్దరికి సంబంధించిన విషయం కాదు. ఇలా ఈ రాశి వారిని అందరికి సంబంధించి చెప్తున్నాం అంటే లక్షల్లో చూస్తారు. ఇది కొన్ని లక్షల మందికి వర్తిస్తుంది. కాబట్టి ఈ గుణమే అంతటిది. కాబట్టి ఈ యొక్క ఏలినాటి శనిలో బాగా దెబ్బతిన్నారు. కాబట్టి ఇప్పటి నుండైనా కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించండి. ఎవరో ఏదో అన్నారని మాత్రం హెచ్చులకి, ఆర్భాటాలకి వెళ్ళొద్దు. పెళ్లి కూడా మీరు 50 చేయగలిగితే అది 35 చేసి వదిలేసేయండి. 50 చేయగలుగుతాం కదా అని 50 చేయని అవసరం లేదు. 35 చేసే ఆపేసేయండి. ఉత్తర ఏదైనా ఖర్చులకు పనికొస్తాయి ఆ 15. అలా ఆలోచించి చెయ్యండి. తగ్గి ఉండటం వలన, ఒదిగి ఉండటం వలన ఏమీ నష్టం లేదు. 50 చేయగలుగుతాం కదా, 50 తెచ్చి 100 చేద్దామని మాత్రం చేస్తే చాలా కష్టం అవుతుందండి. తర్వాత భవిష్యత్తు మాత్రం చాలా ఇబ్బందిగా మారుతుంది. ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఇతరితర కావచ్చు, ఎవరు ఏం చెప్పినా ఎలా చెప్పినా కూడాను ఈ విషయంలో మాత్రం మీరు ఒక లిమిట్ దాటితే మాత్రము అవన్నీ వచ్చి మీ కాళ్ళకే చుట్టుకుంటాయి. ఇది గ్రహించి మెలిగి ఆ విధంగా జాగ్రత్త తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరాన్ని పఠించండి. రాబోయే మహాశివరాత్రి రోజున మహాపాశుపత హోమాన్ని జరిపించండి.
ఆర్థిక అభివృద్ధి పొందుతారు. మానసికంగా శారీరకంగా అనారోగ్య సమస్యలు వదిలిపోతాయి. ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. ఒక మహాశివరాత్రి రోజైన శైవ క్షేత్రంలో కూర్చొని కష్టమని అనుకోకుండా ఆ పరమేశ్వరుని మీద భారం వేసి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని మీరు ప్రార్థించండి. పనులు మీకు ఖచ్చితంగా జరుగుతాయండి. అలా జరిగాయి కాబట్టే మనం పూజిస్తున్నాం, ప్రార్థిస్తున్నాము. పూజ చేస్తుంటే పలుకుతున్నాడు కాబట్టే మనం చేస్తున్నాం. ఇన్ని వందల ఏళ్ల సంవత్సరాలుగా దేవుడు పలకలేదని నన్ను అంటారు, అది ఉట్టుమాటే. ఒక్కసారైనా ఆయన పలకకపోతే ఇంతమంది ఇన్ని పూజలు కార్యక్రమాలు చేయరుగా. చేశారు, వాళ్ళకి ఆయన ప్రతిస్పంది ఇచ్చారు, వాళ్ళ జీవితాలు బాగున్నాయి. అందుకే తరతరాలుగా మనం పూజలు చేసుకుంటూ వచ్చాం. ఇది గ్రహించండి. ఏ విషయంలో నుంచైనా మంచి తీసే ప్రయత్నం చెయ్యండి, బాగుంటుంది. ఈ మహాశివరాత్రికి ఈ విధంగా చెయ్యండి, కలిసి వస్తుంది. ఎన్నో మంచి విషయాలు అనేవి సంప్రాప్తిస్తాయి. తదుపరి మీనరాశి. మొన్నటి వరకు ఏదైనా రాశికి మరీ బాలేదా, అసలు ముట్టుకుంటే బొగ్గైపోతుందా, బూడిదేనా అని అంటే అది మీనరాశి. కానీ పంచగ్రహ కూటమి, చతుర్థ గ్రహ కూటమి వలన ఎవరైనా చాలా అదృష్టాన్ని వరించారు, చాలా మిరాకిల్స్ జరిగాయి అదంటే అది ఇప్పుడు మీనరాశి వాళ్ళే. ఎన్నో విషయాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. ఆకస్మికంగా ఎన్నో కోరికలు, కళలు, ఆకాంక్ష నెరవేరే అవకాశం ఉంది. ధార్మికంగా మాత్రమే, ఇది మళ్ళీ వేరేగా మాత్రం అర్థం చేసుకోవద్దు. ఎంతో కాలంగా పనిచేస్తున్న ఉద్యోగరీత్యా ఒక బోనస్, ఇంక్రిమెంట్, ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళకి అవి వస్తాయి. తల్లిదండ్రుల ఆస్తులు రావడం లేదు. కొన్నిసార్లు జాతకాలు ఇచ్చి అడుగుతారు, ఏమైనా తల్లిగారి నుంచి తండ్రి గారి నుంచి ఏమైనా ఒరిగేది ఉందా అని. అవి ఇప్పుడు వస్తాయి. అదృష్టం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ రాశి నుండి లాభస్థానంలో 4 గ్రహాల యొక్క కలయిక ఏర్పడింది కాబట్టి, అది మరీ ప్రత్యేకంగా రవి కుజుడు కాబట్టి భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు, అనువంశికమైనటువంటి వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు అనుకూలంగా మారుతాయి. అంటే క్రితం ప్రారంభించి కష్టపడి శ్రమిస్తున్న వాళ్ళకు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా కొత్తగా ప్రారంభించాలి, మంచిగా ప్రయత్నం చేయాలి అని అనుకునే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. ఊరికైనా సోమరిపోతనంతో బద్ధకంతో కూర్చున్న వాళ్ళకు మాత్రం ఏమీ ఉపయోగం లేదు. మళ్ళీ మీరు ఏమనుకోవద్దు నేను ఇలా అన్నానని, మాకేం రాలేదండి, మీరు చెప్పింది ఏం జరగలేదండి అని అంటే మనం ఏం చెయ్యట్లేదని అర్థం. అది రెండవది, జన్మజాతకం కూడా సహకరించాలి. కానీ ఇప్పుడు జన్మజాతకంలో బలం లేకపోయినప్పటికీ కూడాను లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహం ఖచ్చితంగా మంచి ఫలితం ఇచ్చి తీరాల్సిందే, ఒక్క శుక్రుడు మినహాయించి. ఆయన ఇస్తే ఏదో చెత్త అలవాట్లు ఇస్తారు, దాని జోలికి మాత్రం వెళ్ళొద్దు. ఈ షార్ట్ కట్ లో డబ్బులు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, ఇతర దిక్కుమాలైనటువంటి ఈ వ్యసనాలకు సంబంధించినటువంటి అంశాలే ఆయన బాగా యోగిస్తే ఇచ్చే, దీనికి మాత్రం వెళ్ళొద్దు. ఇది మినహాయించి మిగతా ప్రయత్నాలు చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఆడవాళ్ళని ఏడిపించొద్దు, ఆడవాళ్ళని అపహాస్యం చెయ్యొద్దు. ఎవరైనా కావచ్చు, అకారణంగా మీతో గొడవ పడుతున్నా కూడాను మాట్లాడకుండా వెళ్ళిపోండి, అంతవరకే. ఏదో మన వరకు మనం బండి నడుపుకుంటూ వెళుతున్నాము, అవతల వాళ్ళు కావాలనే వచ్చారు, ఏదో తగలాల్సి వచ్చింది, తగిలింది బండి, మనం తిట్టాల్సిన అవసరం లేదు. ఆడవాళ్ళు అయితే కనుక నమస్కారం పెట్టి వదిలేయండి. అంటే ఈ సమయం సందర్భంలో స్త్రీమూర్తిని మాత్రం ఏమి అనద్దు. అంటే వాళ్ళు చేసింది కరెక్ట్ అని కాదు మన అభిప్రాయము, కేవలం మనం ఇక్కడ మన పాపం మూట కట్టుకోవడం లేదు, అంతవరకే. లాభస్థానంలో ఉన్నటువంటి రవి, కుజుడు, బుధుడు యోగకారకులుగా మారి మంచి పరిణామాలు ఏర్పడతాయి. అలానే మీ మీద ఏడుపులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాది తీర్పుల్లో మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తృతీయ షష్టమాధిపతి అయినటువంటి బుధుడు కూడా లాభస్థానంలోనే ఉన్నాడు. వ్యవహార కారకుడు, మళ్ళీ శుక్రుడు, బుధుడు, మళ్ళీ వీళ్ళిద్దరు స్నేహితులే. స్త్రీ సంబంధాలు కావచ్చు, స్నేహ సంబంధాలు కావచ్చు, కొలీగ్స్, పరిచయం ఉన్నవాళ్ళు, ముఖ పరిచయం ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా మీకు అనుకూలంగా మారతారు. ఇంట్లో ఏదైనా రాబోయే రోజుల్లో శుభకార్యం ఉందంటే ఒక ఫోన్ చేసి మాట్లాడినా, మెసేజ్ చేసినా మీకు అండగా 10 మంది వచ్చి నిలబడే ఆస్కారం ఉంది. మీరే చేయలేకపోతున్నారని మీరు బాధపడాల్సిన అవసరం లేదు.
ఇంట్లో పిల్లాడు పిల్ల ఉంటే ఓ 10 పనులు ఉంటే చక్కగా వాళ్ళకి అప్పగించండి. మీరు చేయలేకపోతున్నారని మీరు బాధపడద్దు. ఏలినాడు శని ప్రభావము, జన్మశని ప్రభావం వలన ముమ్మాటికి మీ అంతటా మీరు ఏమీ చేయలేకపోవచ్చు. దానికి మనం బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు అదృష్టం వచ్చింది, వరించి వరమాల వేస్తోంది, వేయించుకుంటే సరిపోతుంది. ఈ కాసేపు ఈ కార్యక్రమాలను గట్టెక్కించిన తర్వాత ఆ తర్వాత సంగతి తర్వాత వివాహాలకు సంబంధించినటువంటి శుభకార్యాలు కావచ్చు, వివాహ ప్రయత్నాలు కావచ్చు, ఈ డ్యూరేషన్ లో మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. కొద్దిగా ముందు వెనక ఆలోచించి మంచి నిర్ణయం చేయండి. ద్వితీయ వివాహం ప్రయత్నాలు కావచ్చు, చేయండి, బాగుంటుంది. ధైర్యంగా మీరు చేయగలరు, మీరు చేయించగలరు, చేస్తారు. అది ఇప్పుడు మీరు ఉపయోగించుకుంటే మంచి జరుగుతుంది. దిక్కుమాలిన స్నేహితుల సలహాలు విని మాత్రం వెనుకంజలో మాత్రం ఉండిపోవద్దు. నీ వల్ల కాదురా, నువ్వు చేయలేవు, నీకు చేత కాదు, చేత కాకపోతే నేర్చుకోండి. ఆ యొక్క ఉత్తేజం మీకు ఉండాలి. అది శనిశ్చరుడు మాత్రం ఇవ్వడు. ఇది తెలుసుకొని మీరు మెలగండి. ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని పుష్ చేయాలి. ఆ పుష్ చేసే వాళ్ళని పుష్ చేయనివ్వనండి, మీరు ముందుకెళ్ళండి. ఇది గ్రహించి మెలగండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడా అనుకూలమైన మార్పులు ఉంటాయి. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. వాళ్ళ ద్వారా ఆర్థిక సహాయాన్ని పొందగలుగుతారు. ఇతర ఏవైతే మాట సహాయం వాళ్ళు చేయాలో అవన్నీ చేయడం అనేది జరుగుతుంది. బంధువుల్లో ఈర్ష, అసూయ, ద్వేషం మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నారని ఏడ్చే వాళ్ళు ఉంటారు. గొడవలు పెట్టడం కోసం ప్రయత్నం చేస్తారు. మీ ఇద్దరి మధ్యలో మాత్రం కమ్యూనికేషన్ దెబ్బతినకుండా జాగ్రత్త వహించండి. సప్తమాధిపతి అయినటువంటి బుధువు లాభస్థానంలో ఉన్నారు కాబట్టి మంచి ప్రయత్నం చేయండి, బాగుంటుంది. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు కాబట్టి మేలు జరిగే అవకాశం ఉంది. కాకపోతే స్వల్పమైనటువంటి మిస్కమ్యూనికేషను, అక్కడికక్కడ మీరు ఆలోచించి తీసుకునే నిర్ణయాల వలన ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాస్తంత జాగ్రత్తలు అవసరం. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన వ్యవహారాలు ముడిపడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మానసిక ప్రశాంతతని, సంతోషాన్ని, నిద్రని సంపాదించగలుగుతారు. అత్యంత ముఖ్యమైనది ఈ రాశి వాళ్ళకి ప్రస్తుతం లేని నిద్ర, మనశ్శాంతి, డబ్బులు ఒకటి పక్కన పెడితే మనశ్శాంతి, నిద్ర మాత్రం వస్తుంది. చక్కగా మీరు కొంతకాలం వరకు మాత్రం విశ్రాంతిని పొంది ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు రవిగ్రహ స్తోత్రాన్ని, సరస్వతీదేవి స్తోత్రాన్ని పఠించండి. నిత్య దీపారాధన చేస్తున్న వారు, నేను ఇందాక చెప్పినట్టుగా అన్ని కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు శ్యామలాదేవి అష్టోత్తరము లేదా దండకం వినటం చక్కగా చెయ్యొచ్చు. ఈ పెద్ద దేవతల జోలికి వెళ్ళేటప్పుడు మాత్రం కాస్తంత భయభక్తులతోటి మాత్రం వ్యవహరించండి. అశ్రద్ధ, నెగ్లిజెన్సీ మాత్రం పనికిరాదు. హడావుడిగా పూజ చేస్తే మాత్రం పనికిరాదు. మాకు ఇంతే టైం ఉందని మాత్రం మీరంటే అది కుదరదు. 1 గంట ముందర లేవండి, 1 గంట ఆలస్యంగా ఆఫీస్కి వెళ్ళండి. చెయ్యాలనుకుంటే మాత్రం ఇది పద్ధతి. హడావుడి పడితే మాత్రం కాదు. హడావుడిగా మాత్రం పూజలు చెయ్యొద్దు. విశ్రాంతిగా ప్రశాంతంగా పూజ చేస్తేనే అన్ని నామాల్లో ఒక నామం మన మనసుకు పడుతుంది. అది సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అవుతుంది. మనం వేరే పనులలో ఉన్నప్పటికీ కూడా సబ్ కాన్షియస్ మైండ్లో అది రిపీట్ అవటం వలన మనకి మంచిగా అనిపించి మన జీవితం బాగుంటుంది. ఇది గ్రహించి మెలగండి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వేజన సుఖినో భవంతు.